మీరు వర్జినా? కాదు. యూజ్డ్ కానీ మ్యారేజ్ కాలే. బాగానే ఎక్స్ట్రా. ఇప్పటికి ఎన్నో ఆత్మలకి మోక్షం ఇచ్చిన. మీరు మోక్షం ఇచ్చారు? నేను మోక్షం ఇచ్చిన. మీకే మోక్షం దిక్కులేదు. మీరు ఫేకా రియలా? నేను రియల్. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు? కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. ఇదంతా అపియరెన్స్ అరేంజ్ చేసుకోవడం కూడా నేను స్వామీజీ అని చెప్పి ఒక షో కొట్టాలని చెప్పి వేసుకుంటాను నేను. ఇప్పుడు నేను ఉన్నా, ఇప్పుడు మాట్లాడమాట పుట్టుకొని వెళ్ళిపోయినా, చనిపోయినా, అప్పుడు నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పాపం చేసిన మీరు మంచోళ్ళే మీరు కానీ మీరు ఆత్మ బయటకు వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా బాగుంటుంది. అటే ఉండబుద్ధి అవుతుంది, ఇటు రాబుద్ది కాదు. వాళ్ళు ఎందుకు వచ్చారు? కొన్ని విద్యలు వేరే వేరేగా ఉంటాయి. అంటే కొంచెం మాంసాలను తింటుంటారు. నేను కూడా తింటా మాంసం. మంచి మాంసం. మంచి మాంసం. నేను అదే కొంచెం ఆగండి, మళ్ళీ ఎందుకు తొందరపడుతున్నారు? అవును, కొన్ని నేను విన్నాను మీలాంటి అఘోరాలు ఆత్మలతో కూడా సెక్స్ చేస్తారని. ఆత్మలతో సెక్స్ అనేది జరిగింది, నాకు కూడా జరిగింది. ఏముంటది దాంట్లో? ఎట్లా పట్టుకుంటారు వాళ్ళు? చచ్చిపోయారా? ఒక సిచ్యువేషన్ ఇప్పుడు ఆత్మనేది మా ముందర కూర్చున్నారు. ఆత్మనే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. మార్కెట్ లోకి కొత్త గెస్ట్ అని అనొచ్చు. గతంలో మనం చాలా మంది అఘోరీలను చూసాము. అఘోరి ఎక్కడి దాకా వెళ్ళిందో కూడా చూడడం జరిగింది. మళ్ళీ ఈ అఘోరి మాస్టర్ అఘోరి అట. నేను కొత్తగా వింటున్నాను. అంటే విద్య నేర్పించడానికి ఏమో టీచర్లు, గురువులు ఉంటారు. మళ్ళీ ఈయన కూడా అఘోరిగా తయారు చేయడానికి ఈయన ఒక మాస్టర్ అట. ఈయన దగ్గర శిష్యులు కూడా ఉన్నారట. అసలు అఘోరి విద్య ఎలా నేర్చుకుంటారో, అసలు అఘోరిగా ఈయన ఎందుకు మారాడో తన మాటలు అడిగే ప్రయత్నిద్దాం. అండ్ ఈయన ఎన్ని రోజులు ఇంకా మార్కెట్లో ఉంటాడో అది కూడా చూద్దాం. ఓకేనా? నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. అంటే అఘోరి అంటే ఆడ కదా, అఘోర అంటే మొగ అని మాకు తెలుసు. మళ్ళీ మీరు ఆడానా మొగనా? ఒకటి ఏంటంటే మీరు ఇంతకుముందు ఇంట్రొడక్షన్ చెప్పినప్పుడు అఘోరి విద్యలు వేరు, తంత్ర విద్యలు నేర్చుకోవడం వేరు, అఘోరాగా మారడం వేరు. తంత్ర విద్యలు అంటే ఏంటిది? స్పిరిచువల్ పవర్స్. ఆ పవర్స్ తోని మనం కొన్ని కేపబిలిటీస్ అనేవి మనకు దొరుకుతాయి. ఇది సపరేట్ కాన్సెప్ట్. ఓకే. అఘోరాగా మారడం అంటే మీరు ఈ అఘోరా సాధనలలో పూర్తిగా మీరు ఫినిష్ చేసుకున్నట్టయితే ఎన్లైటన్మెంట్ అని వస్తుంది, జ్ఞానోదయం కానీ అఘోర స్థితి కానీ వస్తుంది. అఘోర స్థితి అయినప్పుడు ఏమైపోతుంది? శివుని నుంచి మీకు ఒక కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. మీరు శివుని డేటాని కానీ శివుని యొక్క ఎనర్జీని కానీ మీరు యాక్సెస్ చేయడం వీలవుతుంది. అప్పుడు మా సాధకుడు అఘోరాగా మారుతాడు. అంటే ఒక ఎనర్జీగా మారిపోతాడు, ఒక డెయిటీగా మారిపోతాడు. ఇది యాక్చువల్ అఘోరా. కానీ ఇప్పుడు ఏమైపోయింది? తంత్ర విద్యలు ఉండడాన్ని అఘోరాగా అని చెప్పి అనుకుంటున్నారు. తంత్ర విద్యలు వేరు, నిజంగా అఘోరా మారడం అనేది వేరు. అంటే కొన్ని నేను చూసాను మీ హెడ్లైన్స్, అఘోరిగానే పేరు వస్తుంది, అఘోరా అని ఎవరు అంటలేరు. ఇదేంటంటే ఇప్పుడు యాక్చువల్లీ ఉండేది ఒకటే, శివస్థితి. ఓకే. అఘోరా, అఘోరి, ఓగడు, నాతు, ఇట్లా రకరకాల నేమ్స్ వల్ల ఉండిపోయినాయి వీటి వల్ల. కానీ అంత ఒకటే, సబ్జెక్ట్ ఒకటే, చిన్న వేరియేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు దీన్ని ఇంకా మనం డెప్త్గా తీసుకున్నట్టయితే ఒకటి గురుముఖత సాధన ఉంటుంది. మాస్టర్ ఉంటాడు, మనం అక్కడ ట్రైన్ అవుతాం, విద్య నేర్చుకుంటాం, వాట్ ఎవర్ మనం పొందుతాం. ఒకవేళ మాస్టర్ చనిపోయే టైంలల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైంలో ఒక కొన్ని వందల సంవత్సరాల కింద అనుకుందాం, ఒక అఘోరా గురువు ఉన్నాడు, అతను వెళ్ళిపోతుండు. వెళ్ళిపోయే ముందు ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇదంతా ఇప్పుడు మొన్న వచ్చింది కదా, రీసెంట్గా వచ్చింది. మీరు కూడా మొన్న వచ్చిన. సో ఈ అతను ఏం చేస్తాడు? పుస్తకాలలో కానీ లేకపోతే అతను ఉండే చుట్టుపక్కల కానీ అతను నేర్చుకున్న దాన్ని, పొందిన దాన్ని నెక్స్ట్ ప్రాపగేట్ కావడానికి, నెక్స్ట్ కంటిన్యూ కావడానికి సర్టెన్ సిస్టమ్ తయారు చేస్తాడు. బుక్ రాయొచ్చు, లేదా ఆచార్య వ్యవహారాలు ఏవైతే ఉంటుందో లైఫ్ స్టైల్, దాన్ని ఆ రకంగా మాడిఫై చేయడం అన్న జరుగుతుంది. ఇందుకొరకు మన దేశంలో లేదా ప్రపంచం మొత్తంలో రకరకాల లైఫ్ స్టైల్స్, రకరకాల వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనేది ఉంది. ఫుడ్ కావచ్చు, పూజలు కావచ్చు, ఎవ్రీథింగ్, మ్యారేజ్, ఎవ్రీ సిస్టమ్ కూడా డిఫరెన్స్ రావడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్క మాస్టర్ అక్కడ అతను వెళ్ళిపోయే ముందు ఒక
వీలైనంత వరకు వాళ్ళని స్పిరిచువల్ అప్లిఫ్ట్ చేయడం కోసం చేసిన చేంజెస్ అవి. ఇట్లా ఎవరైతే కొందరు మాస్టర్స్ వాళ్ళ ప్లేసెస్‌లలో సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టిర్రో, ఈ అఘోరా మార్గంలో ఎన్‌లైట్ కావడానికి పెట్టిర్రో, ఆ సిస్టమ్స్ ఉండిపోయినాయి. చాలా ప్లేసెస్‌లలో పెట్టిర్రు. హిమాలయాస్ కావచ్చు, లేకపోతే కాశీ కావచ్చు, రకరకాల ప్లేసెస్‌లో ఉన్నాయి. ఈ హిమాలయాస్, కాశీ ఏందంటే ఇక్కడ సర్వైవ్ అయింది. మిగతా దగ్గర కొలాప్స్ అయిపోయినాయి సిస్టమ్స్. అట్లా ఆ సిస్టమ్స్‌లలో కొంచెం డిఫరెన్స్ ఉందనుకోండి. ఒకళ్ళు శ్మశానంలోనే ఉంటారంటే వాళ్ళకి కొంచెం వేరియేషన్. లేదు వీళ్ళు శ్మశానంలో ఉంటారు, బయట కూడా ఉంటారంటే అదొక వేరియేషన్. అట్లా ఈ ఎక్స్‌ట్రా వేరియేషన్స్ వల్ల వచ్చిన నేమ్సే అఘోరా లోపలల్ల ఈ రకరకాల అఘోరా, అఘోరి, ఓగడు ఇదొకటైపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది ఏదన్నా ఉంది అనుకుందాం. ఒక పదం ఉందనుకుందాం. ఆ పదానికి నార్త్ ఇండియాలో ఒక కైండ్ ఆఫ్ విధంగా మనం మాట్లాడతారు. మన దగ్గర ఒక రకంగా మాట్లాడతారు. రాముడు ఉన్నాడు. మనం రాముడు అంటాం. పైనేమంటారు? రామ్ అంటారు వాళ్ళు. హ్మ్. తమిళ్ అటు పోతే రామన్ అని చెప్పి అంటారు. ఇట్లా ఏమైపోతది ఒకటే పదము డిఫరెంట్ ప్లేసెస్‌లల్ల రకరకాలుగా ఎళ్ళిపోతది. అట్లా అఘోరా, అఘోరి ఈ రెండిట్లలో ఏదున్నా గూడా 2 గూడా ఒకదాన్ని ఆహ్, ప్రెజెంట్ చేసాడు. ఒకదాన్ని ప్రెజెంట్ చేసేదే. అండ్ దీంట్లో వేరియేషన్స్ లేదని గాదు. ఒకవేళ శాస్త్రపరంగా లేదా ట్రెడిషన్ పరంగా చూసుకున్నాడు వెరీ మైన్యూట్ వేరియేషన్. వెరీ చిన్నగా వెరీ నెగ్లిజిబుల్ వేరియేషన్ ఉంటదంతే. ఓకే. అల్టిమేట్‌లీ ఇట్స్ అబౌట్ గెట్టింగ్ ఎన్‌లైటెండ్ అంతే. యాక్చువల్ మీ పేరేంటిది? నా పేరు స్వామి. ఆధార్ కార్డ్‌లో గాని, నా ఒరిజినల్ పేరు గాని స్వామి. పుట్టినప్పుడే స్వామి అని లేదు పెట్టారా? లేదు. పుట్టినప్పుడు నా పేరు అఖిల్. అఖిల్. అఖిల్ నుంచెల్లి స్వామిగా ఎప్పుడు మారారు మీరు? నేను ఎప్పుడైతే ఇది లార్జ్ స్కేల్‌లో చేద్దామని అనుకుంటున్నో, మనకు బ్రాండింగ్ ఉండాలి. నేను సద్గురువుని ఫాలో చూస్తుండే చాలా వరకు ఇంటర్నెట్‌లో గాని. అమాంగ్ ఆల్ ద మాస్టర్స్ బాగా ఫైనాన్షియల్‌గా సక్సెస్ అయిన వ్యక్తి నేను అనుకునేది సద్గురు. సద్గురు జగ్గి వాసుదేవ్, ఈషా ఫౌండేషన్. ఓకే. సో, నాకు కూడా అలాంటి ఒక సంస్థ పెట్టుకోవాలి. ఆ స్కేల్‌లా ఇంపాక్ట్ ఉండేటట్టు ఉండాలి అని చెప్పి ఉండే. అందుకొరకు నేను మరి ఆయన ఏం చేసిండో అదే రెప్లికేట్ చేద్దామని ఆయన సంస్థకెళ్ళి అదంతా బ్లూ ప్రింట్ అంతా నేను స్టడీ చేయడం జరిగింది. ఏమేం జరుగుతుంది ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ నేను నోట్ డౌన్ చేసుకొని వచ్చిన. ఎట్ ద సేమ్ టైమ్ ఆయన చేసిన ఇంపాక్ట్ ఏంటిది? ఆయన పేరు జగ్గి వాసుదేవ్. అసలు పేరు. కానీ ఆయన సద్గురు అని ఎందుకు పేరు పెట్టుకున్నాడంటే ఆ సమయంలో ఆయన స్టార్ట్ చేసే సమయంలో మా అందరూ కూడా ఎవరిని పడితే వాళ్ళని గురువులు అనుకుంటున్నారు. గురువులు అందరూ గురువులు కాదు. ఎన్‌లైటన్‌మెంట్ పొందిన వాళ్ళు మాత్రమే గురువులు. మిగతా వాళ్ళు ఆచార్యులు. సో, ఈ విషయం రేపటి రోజు ఫ్యూచర్‌లో ఎస్టాబ్లిష్ కావాలి. రేపటి రోజు ఎవరైనా ఎన్‌లైటన్‌మెంట్ పొందిన వాళ్ళు మాత్రమే రాగలగాలి. ఒక గురువు స్థానం ఉండాలి అని చెప్పేసేసి అతని పేరు సద్గురు అని పెడతారు. అసలు సద్గురు అనే పేరే కాదు. అదొక అటైన్‌మెంట్ పోస్ట్ అది. నేను కూడా పెట్టుకోవచ్చు. ఓకే. స్పిరిచువల్ క్యాడర్‌లో చూసుకుంటే నేను కూడా సద్గురే. సద్గురు కాదు నేను ఇంకా డెయిటీని కూడా. ఇంకా ఒక ఇలా చాలా ఉంటది. అంటే అందరూ ఏంటి ఎన్‌లైటన్‌మెంట్ ఈజ్ ద ఎండ్ అనుకుంటారు. కానీ ఆ తర్వాత గూడా చాలా అంటే చాలా లెవెల్స్ ఉంటాయి. ధ్యానంలో గాని, సాధనలో గాని, ఏది గాని. ఇట్లా నాకేమనిపించింది సద్గురు అనే పేరు ఆయన ఆల్రెడీ పెట్టుకున్నాడు గదా! సో, మనము ఏం చేద్దాం అందరూ గూడా ఏంటిది కాషాయం యేసుకున్న వాళ్ళని స్వామీజీలు అనుకుంటారు. లేదా ఇప్పుడు మీ పేరు? అహ్మద్. అహ్మద్. సపోజ్ హైపోథెటికల్లీ శ్రీ అహ్మదానంద స్వామి అని పెట్టినామనుకో మీ పేరు హైపోథెటికల్లీ. ముంగట 3 స్త్రీలు వెనకాల ఓ స్వామి పెట్టేసేస్తే మీరు ఇప్పుడు మీకు గురువు అయిపోతుంది. అయిపోయిందా? ఇట్లా అరేంజ్ చేసిర్రు సపోజ్ ఏసేసినాం. అపియరెన్స్ అయిపోయిందా? నేమ్ అయిపోయింది. అపియరెన్స్ అయిపోయింది. 2 భగవద్గీతనా, 2 ఖురానా, 2 ఏవో అన్ని కలిపి ఆల్ మిక్స్ చెప్పిర్రు సపోజ్. అయిపోయారు కదా మీరు కూడా. అవును. సూర్య నమస్కారాలు, యోగా, మెడిటేషన్ అంటే అయిపోయింది. ఇంకేముంది? ఈజీగా మార్కెట్‌లోకి వెళ్ళిపోవచ్చు. ఫేమ్ గానీకి. ఓకే. చాట్ జీపీటీ గాని, యూట్యూబ్, గూగుల్‌లో కొట్టి నాకు మోటివేషన్ స్టోరీ చెప్పమంటే చెప్తది. టాటాయిస్ అండ్ రాబిట్ స్టోరీ చెప్పి, నెవర్ గివ్ అప్ అది ఇది అని చెప్పి 4 వీడియోలు ఇడిచిపెట్టిర్రండి మార్కెట్‌లో. నెక్స్ట్ గురువు నేనే. నెక్స్ట్ గురువు మీరే. మీ కింద కోట్ల మంది జనాలు మీరు చెప్తే వినేటట్టు ఎవరిని కోటేయమంటే వాడిని కోటేయాలి. ఎవరిని ఏం చేయమంటే అది చేయాలి. ఇంకా బ్రాండింగ్ కావాలంటే వేరే మతాన్ని తిట్టాలి. వాళ్ళు గొర్రెలు, వీళ్ళు బర్రెలు. ఇంకా ఎక్స్‌ట్రీమ్ మీకు ఇంకా కట్టర్ కావాలనుకుంటే ఎవడైనా ఇంట్లో బీఫ్ తింటుండే వాని ఇంట్లో పోయి వాడిని చంపేయాలి. జనరల్‌గా జరిగేది చెప్తున్నా. మీకు ఆ డైరెక్షన్‌లో ఇఫ్ యూ వాంట్ టు మేక్ మనీ యూ కెన్ మేక్ మనీ ఇన్ థట్. ఓకే. అవునా? ఇట్లా ఉంది గదా! ఇది రాంగు. స్పిరిచువాలిటీ పొందిన వాళ్ళు, సాధనల సక్సెస్ అయిన వాళ్ళు రావాలి రేపటి రోజు. రేపు ఎవడొచ్చినా గూడా నాతోని కంపేర్ చేసుకోవాలి అని జెప్పి, నా లెవెల్ సద్గురు అయినా గూడా నేను నా పేరు స్వామి అని పెట్టుకున్నా. ఓకే. అండ్ ఇంకో విషయం మీరు స్వామి ఇవన్నీ అయిపోయినాయి. అంటే మీరేం చదువుకున్నారు?
నేను ఓన్లీ గ్రాడ్యుయేషన్ చదువుకున్నాను. అది కూడా గ్రాడ్యుయేషన్ చదివారు. అంతే. ఓకే. కానీ ఈ ఫీల్డ్‌లో అంటే ఎవరిని చూసి మీరు ఇన్‌స్పిరేషన్? అంటే డబ్బు సంపాదించుకోవాలి, లోకాన్ని పిచ్చోళ్ళని చేయాలి అన్న ఉద్దేశంతోని మీరు ఇక్కడికి రావడం జరిగిందా? లోకాలు పిచ్చోళ్ళు చేయలేం మనం. ఎక్కడ చేయనీకైతది? లోకమే నన్ను పిచ్చోని చేస్తుంది. ఎక్కడండి మీలాంటి వాళ్ళు మార్కెట్‌లో వచ్చిన వాళ్ళ ప్రతి దగ్గర ఏదో ఒకటి సొల్యూషన్ దొరుకుతదని వెళ్తూనే ఉంటారు. కాదు, మీరు రాంగ్ ఎస్టిమేషన్. ఆ! లోకం పిచ్చోళ్ళు చేసే లెవెల్ లేదు. లోకమే స్వామీజీలని పిచ్చోళ్ళని చేస్తది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇంటర్వ్యూకి పోయినా. హ్మ్. నేను చెప్తున్నా ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్. ఇప్పుడు మీరు ఇంటుర్రు. అట్లీస్ట్ చెప్పనిస్తుర్రు. వాళ్ళకి తెలుసు నాకు టైం ఇస్తే నేను ఆన్సర్ చెప్తా, లేకుంటే ఇంకేదో అవుతదని చెప్పు. బట్ ఆ ఛాన్స్ కూడా ఇయ్యరు. ఓకే. సరే ఇదైపోతదా? బయట పబ్లిక్‌కి వెళ్తాం. జస్ట్ నేను ఒక వేషం ఉన్నందుకు నన్ను ఒక డిఫరెంట్‌గా ట్రీట్ చేస్తారు. లోకమే స్వామీజీలని ఇబ్బంది పెడతారు. రాత్రిపూట పూజలు చేసినప్పుడు దాన్ని వేరే రకంగా తీసుకుంటారు. వీళ్ళు పూజలు చేస్తే ఏం కాదు. మీ పూజలు వేరే ఉంటాయి కదా! వేరే భయంకరంగా ఉంటాయి. ఏం భయంకరంగా పొర్రెలు ఉంటాయి? పెట్టుకొని, అవి పెట్టుకొని, శ్మశానాల పూజలు పెట్టుకొని, ఇంటి దగ్గర అంతా మొగ్గేసుకొని, ఆ పూజలు ఎవరు చేస్తాడండి? సరే, ఇప్పుడు నేను కూడా పూజలు చేస్తాను. అవి అవును. అన్ని పుర్రెలు గిర్రెలు అవును. పెట్టుకొని చేస్తాడా ఎవడైనా? నేనేమంటున్నా, ఇప్పుడు పుర్రె అంటే మనం మనిషిని మర్డర్ చేసి చేస్తున్నాం. హ్మ్. పుర్రెని మనం ఏమన్నా ఇల్లీగల్ ఒక మనిషిని చంపేసి చేస్తున్నామా? దొరికిన పుర్రెనే తీసుకొస్తాడు. దొరికిన పుర్రెతోనే ఏం పుర్రెనే అవసరం? తెచ్చుకుంటాం. ఆ! సరే, దొరికిన పుర్రెనే తెచ్చుకుంటాం. ఇప్పుడు ఒక వేస్టేజ్, సమాజం ఏదైతే వేస్టేజ్ అని పడేసిన బాడీని లేదా తను డిస్పోజ్ అయ్యే దాన్ని రీసైకిల్ కింద దాన్నే వాడుతున్నాం. గానీ ఏమన్నా ప్లాస్టిక్ అన్న వాడుతున్నాం? అట్లీస్ట్ పొల్యూషన్ అవుతుందా దాంతోని? దాంతోని అవును. ఏంటిది మళ్ళీ రీసైకిల్ ఏం చేస్తారు? మళ్ళీ చనిపోయిన పుర్రెతోని? చనిపోయిన పుర్రెతోని సాధన అయితే కాదనట్లేదు. హ్మ్. దాన్ని వేరే రకంగా వాడతాం. ఒక మనిషి దాంతోని సాధన చేసుకున్నట్టయితే తన స్వయం స్పిరిచువల్ గ్రోత్ కి ఈ వ్యక్తి ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడరండి? ఇప్పుడు అందరూ నార్మల్ గా న్యూట్రల్ గా ఉండరు కదా! ఇప్పుడు శ్మశానంలో ప్రతి ఒక్కడు వెళ్ళాడు కదా! ఇప్పుడు అదే అంటున్నా. నేను అనేది సరే, అది. చెప్పండి. ఇప్పుడు మీరు అంటున్నారు మమ్మల్ని చూసి ఇట్లా భయపెడతారు, మమ్మల్ని చూసి ఇట్లా హేళన చేస్తారు, వాళ్ళు పూజలు చేస్తారంటే దానికి చెప్తున్నాను. ఉమ్, పుర్రెలతో చాలా మంది భయపడతారు కదా! ఇప్పుడు మీరు ఆత్మతోని మాట్లాడతారు. ఉమ్. సామాన్యులు ఎక్కడ మాట్లాడతారు? ఆత్మ కనిపించదని పారిపోతారు. ఆ శక్తి, ఆ విద్య మీలో ఉన్నాయని మీరు మాట్లాడగలుగుతున్నారు. మీకు అవును. కన్వీనియంట్. జనాలకు కాదు కదా! అప్పుడు జనాలు ఎందుకు భయపడాలి? జనాలు ఫస్ట్ నేను అడిగేది భయం దేనికి? అరే దయ్యం చూస్తే భయపడరా? దయ్యంని చూసిరు, భయపడ్డారు. అవును. ఓకే, ఉమ్. ఒక మనిషి పుర్రతోని సాధన చేసుకుంటే, ఒక మనిషి ముగ్గులు వేసుకొని పూజ చేసుకుంటే వీళ్ళు ఎందుకు భయపడాలి? వీళ్ళు ఎందుకు భయపడాలంటే అలా కొన్ని ఎస్పెషల్లీ హిందూస్ ఎందుకు భయపడాలి? వేరే మతస్థులు భయపడుతారు, అర్థం చేసుకోవచ్చు. Fine. ఎవరికైనా భయమే. ఇంకొకటి ఏంటంటే మీలాంటి అఘోరాలు కొంచెం ఉమ్. విద్యలు నేర్చుకునేటప్పుడు తాంత్రిక గాని ఏదైనా సరే ఏ విద్య అయినా కానివ్వండి, ఉమ్, కొంతమంది ఆత్మలను కూడా కొంతమందిని చంపేస్తారు. వాళ్ళ ఆత్మలు వాళ్ళకి అనుకూలంగా విద్యకి ఒకవేళ వాళ్ళ ఆత్మ కలవాలనుకున్నప్పుడు వాళ్ళ ఆత్మని కూడా తీసుకోవడానికి కూడా ప్రయత్నిస్తారని టాక్. ఇది నిజమా అబద్ధమా? ఇప్పుడు నేనే ఉన్నా, మీ విద్యకు నేను పనికి వస్తాను, నన్ను ఏమైనా చేయడానికి మీరు సహకరిస్తారా చేయరా? అఘోరాలు ఎవ్వరు కూడా చేయరు. ఎవరు చేస్తారు? ఫేక్ అఘోరాసు, తంత్ర విద్యలు తెచ్చుకొని అఘోరా ట్యాగ్ పెట్టుకునేటోళ్ళు, వాళ్ళు తెలియక వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం క్రియేట్ చేసుకోనికే చేస్తారు అది. నిజమా? ఓకేనా? ఫేకా లేకుంటే వేరే వాళ్ళని చెప్పారు మీరు. ఉమ్, ఇప్పుడు నాలాంటి సామాన్యుడికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉమ్, నువ్వు ఫేకా, నువ్వు రియలా అని అన్నాడు కదా, అవును. వాడు ఏదైనా చేస్తుంటే భయపడతాడు. ఓకే. అంతే తప్ప కదా, సరే, అది మీకు తెలుసు. సరే, నేను చెప్తా. మీరు ఫేకా రియలా? నేను రియలే. ఉమ్. నేను రియలే. ఇప్పుడు ఒక ఆయన ఫేకో రియలో అనుకుంది. అవును. ఆయన పుర్రెతో ఏదో చేసుకుంటుంది. ఉమ్. ఇప్పుడు ఆయన ఏదో చేసుకుంటే మీరెందుకు ఆయన ఏదో చేసుకుంటే మీరెందుకు భయపడాలి? మా ఇంటి పక్కన వాడు ఎక్కడో అడవిలో చేస్తే పోయి ఎవడు అడగడు. అర్థమైందా? ఎందుకు అడగరు? ఎవరు అడుగుతారు? అడవిలో ఉండేటోళ్ళని అడుగుతారు. అక్కడ ఉండే వాళ్ళు అడవిలో అడుగుతారు. ఇల్లీగల్. ఎక్కడ మళ్ళీ లీగల్ మీకు? ఎవరి ఇంట్లో వాళ్ళ ప్రైవసీ ఇల్లీగల్. అవునబ్బా, ఇవన్నీ చేసేది ఏంటిది? చెడ్డల పని కదా. ఎందుకు అదే అంటున్నా. చండాలు మేం ఎందుకు పూజ అనుకుంటారు? చేసినప్పుడు అభ్యంతరం రాంది. ఇప్పుడు 10 ఫ్లోర్లు ఉన్నాయి. అవును. 10 ఫ్లోర్లలో 10 ఫ్లోర్లను ఉన్న అంత 100 మంది ఎవరెంత ఉన్నారో ఉమ్, వాళ్ళు పూజలు చేసినప్పుడు వ్యతిరేకం లేనిది ఉమ్. మీలాంటి వాళ్ళు చేస్తున్నారంటే మీరు ఏదో తప్పు చేస్తున్నారనే కదా. నేనేమంటున్నా, మీరు చేసినప్పుడు పూజ ఎందుకు అవుతుంది? మీరు చేసినప్పుడు పాజిటివ్ ఎందుకు అవుతుంది? మేము చేసినప్పుడు నెగిటివ్ ఎందుకు అవుతుంది? ఎందుకు అవుతుందంటే ఉమ్. మేము చేసినప్పుడేమో మేము భగవంతుని డైరెక్ట్ మాకు ప్రసాదించండి, మా తప్పులు క్షమించండి మేము అంటాం. మీరేమో వేరే వాళ్ళని లొంగ తీసుకోవాలి, వేరే అడ్డదారి దొరికి మేము కరోడ్పతులు కావాలి, వేరే వాళ్ళని హతమార్చాలి అన్న విద్య మీది. మేమేమో డైరెక్ట్ దేవుడితోనే మేము కోట్లాడుతాం. ఓకే, ఆ కంక్లూజన్ కి మీరు ఎట్లా వస్తారు? ఏ కంక్లూజన్ కి? ఒక మనిషి పుర్ర పెట్టుకుంటే సాధన చేస్తే అతను మీకేదో అగేన్స్ట్ చేస్తుందని చెప్పి మీరు ఎందుకు అనుకుంటారు? నాకే అగెనెస్ట్ చేయకుంటే సృష్టికే కదా అగెనెస్ట్. మీరెందుకు అవి నేర్చుకుంటున్నారు విద్యలు? ఇప్పుడు మీరున్నారు, అఘోరిగా ఎందుకు మారారు? అవును. ఎందుకు మారారు? నేను నన్ను నేను తెలుసుకోవడానికి ఏం తెలుసుకోవాలి? నిన్ను నువ్వు ఏం తెలుసుకోవాలి చెప్పు.
నిన్ను నువ్వేం తెలుసుకో నన్ను నేను ఏం ఏం తెలుసుకోవాలి? సరే తెలుసుకుంటావు ఆన్సర్ అద్దం ముందు నిలబడితే నువ్వు ఏందో తెలిసిపోతుంది సరే అంటున్నా. అద్దం ముందు మనం ఏం తెలుస్తాం. తెలుసుకున్నావు అద్దం ముందు కనిపించేది మన భౌతిక శరీరం. ఓకే, ఓకే కానీ ఈ శరీరం మనం కాదు, వీఆర్ ఆల్ సోల్స్. ఇది ఎక్స్పీరియన్షియల్ గా నేను తెలుసుకున్నా. ఆ స్టేట్ లో నేను ఉండగలుగుతా. ఏం తెలుసుకున్నారు మీ ఎక్స్పీరియన్స్ నేను ఆత్మని అన్న విషయం నేను తెలుసుకున్నా. మాకు కూడా తెలుసు ఇది ఆత్మ, ఇది రెంటెడ్ బాడీ, అవును. ఇది ఆత్మ ఎక్కడో వెళ్ళిపోతుంది మనం అవును. చనిపోయిన తర్వాత అవును. జస్ట్ అని అందరికి తెలిసింది ఎట్లా సత్యమే. తెలిసింది ఇది? ఏంటిది ఈ విషయం మీకు ఎట్లా తెలిసింది? ఒకడు చచ్చిపోయినప్పుడు వాడు గాలే ఉండదు కదా బాడీలో, దానికి ఇంకా నేనేమంటున్నా? సాధన ఏం చేయాలి? నేను అదే అంటున్నా. ఒక మనిషి చనిపోయిండు, అవును అందులో ఆత్మ లేదు అంటారు, ఆ, మీ లోపల ఆత్మ ఉంది అంటారు. ఉమ్. ఈ ఆత్మ అన్న కాన్సెప్ట్ మీకు ఎట్లా తెలిసింది? మనిషి చనిపోతేనే కదా గాలి అనేది లేదు కదా అన్నది, ఆత్మ అనేది తెలిసిపోయింది. నేను అదే ఆత్మ బయటికి అంటున్నా. వెళ్ళిపోతుంది ఇప్పుడు తెలిసింది. ఆత్మ అన్న పేరు మీకు ఎక్కడ నుంచి తెలిసింది? సమాజంలోనే తెలిసింది మాకు. సమాజంలో ఎక్కడ? బుక్స్ నుంచో చుట్టుపక్కల నుంచో తెలిసింది. బై వర్డ్ ఆఫ్ Yes. మౌత్ తెలిసింది. Yes. యాజ్ అన్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఉమ్, యాజ్ అన్ ఇన్ఫర్మేషన్ గా మీరు ఒక బుక్ చదివితే మీకు అన్ని కూడా తెలుస్తాయి. అవును కానీ దానికి రియల్ టైంలో ఆ స్థితిని పొందడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇట్లా తెలిసినప్పుడు మీకు తెలుస్తుంది. ఆత్మ అంటారు, సోల్ అంటారు, అన్ని సబ్జెక్ట్ తెలుసుకున్నాం, చక్రాలు అన్ని తెలుసుకున్నాం అంటారు, అయిపోతుంది. మళ్ళా ఏం ఎగ్జిస్టెన్షియల్ చేంజెస్ ఏం రాదు. కానీ ఎప్పుడైతే మీరు తపస్సు చేసి దానిలో సక్సెస్ అవుతారో అప్పుడు మీ ఆత్మ మీద మీకు పట్టు దొరుకుతుంది. మీకు ఎక్స్పీరియన్స్గా అర్థమవుతుంది, నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఇన్ని జన్మలకి వెళ్ళి తిరుగుతున్నా, ఇంకా ఇన్ని లోకాలు ఉన్నాయి, ఇంకో పరమాత్మ ఉంది, మనం ఇక్కడ నుంచి వచ్చినాం, ఇక్కడికి వెళ్ళాలి, ఇది పర్పస్ ఆఫ్ లైఫ్ అని చెప్పి మీకు ఎక్స్పీరియన్స్గా తెలుస్తుంది. ఓకే కరెక్ట్. ఓకే మీరు ఉమ్. తెలుసుకున్నారు మీ ఆత్మ గురించి. ఉమ్. ఏం తెలుసుకున్నారు? ఏం తెలుసుకున్నా నేను ఆత్మని అన్న విషయం? నేను తెలుసుకోవడం కాదు, నేను పొందిన. ఏం పొందినారు? ఏం పొందిన అంటే ఎట్లా? మేమేమో నార్మల్ గా బుక్కులు చదువు ఎవడు మౌత్ తాకుతోనే అది ఆత్మ, చచ్చిపోతే శవము, అది ఆత్మ లేదని తెలుసుకున్నాము. మీరు రీసెర్చ్ చేసి మీరు ఏంటి తపస్సు చేసి అన్ని చేసి ఏం తెలుసుకున్నారు ఆత్మ అనేది? ఏదైతే మీరు స్క్రిప్చరల్ గా తెలుసుకున్నారో అది నిజంగా అబద్ధం కావచ్చు, కానీ నేను ఎక్స్పీరియన్షియల్ గా ఎలా అయ్యారు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నా. ఎక్స్పీరియన్స్ ఎలా అయినా ఎలా అవుతామంటే మన తపస్సు ఎప్పుడైతే ఫలిస్తుందో అప్పుడు మన ఆత్మ అన్నది మనకు బయటకు వస్తుంది, శరీరం నుంచి బయటకు వస్తుంది. వచ్చేసేసి టోటల్ మనం అనేటోళ్ళం ఎనర్జీగా మారిపోతాం. ఇప్పుడు నేను బాడీ వాడుతున్నా, ఈ శరీరం ఇప్పుడు సరే మీ ఆత్మని బయటికి తీయరా? చూస్తా తీయొచ్చు ఎందుకు తీయండి అంటున్నా. కానీ మీరు అనుకున్నంత ఈజీగా ఇట్లా అనగానే ఇట్లా తీసి మళ్ళీ లోపల పెట్టడం అనేది ఉండదు. ఆత్మ బయటకు వచ్చిందా అంటే బాడీ శివంలానే అయిపోతుంది. సారీ, అదే కదా మేము కూడా అదే చెప్పినాం కదా ఇప్పుడు. అదే అంటున్నా. అట్లా అది ఓన్లీ ధ్యాన స్థితిలలో కంటైన్డ్ ఎన్వైరన్మెంట్ లా జాగ్రత్తగా జరిగే ప్రక్రియ లేదు. గురు సమీక్షంలో మాత్రమే అది చాలా. నేను మీడియాని తీసుకొస్తా, నేను ఇదే కెమెరాని తీసుకొస్తా, మీ ఆత్మను బయటికి తీసి మీరు శవంగా మారుతారా? మళ్ళీ తర్వాత మీ ఆత్మ మళ్ళీ రీప్లేస్ అవుతుందా మీ బాడీలో? చెయ్యొచ్చు. అట్లా చెయ్యొచ్చు అనద్దు. నేను అనేది ఏంటంటే మీరు ధ్యానం మీరు ఏంటిది, మీరు తపస్సు చేశారు, మీరు అది అనుగ్రహం పొందారు కాబట్టి నేను అడుగుతున్నాను. నాకు అది లేదు. నేను ఆత్మని సపరేట్ చేసి మళ్ళీ నాకు కావాల్సినప్పుడు నా ఆత్మ నా బాడీలు తెచ్చుకోవడం నాకు రాదు. మీరు తపస్సు చేశారు కాబట్టి నేను ఇదే మీడియా ద్వారా మీ గురు సమక్షంలోనే నేను తీసుకొస్తాను కెమెరా ముందు. మీరు శవంగా మారాలి, మళ్ళీ మీ ఆత్మ బయటికి వెళ్ళిపోవాలి, మళ్ళీ రీప్లేస్ కావాలి. చేయగలుగుతారా? ఇప్పుడు నేను ఇప్పుడే చేయమంటలేను సార్, మీ గురు సమక్షంలోనే చేయమంటారు. రేపు మీరే అన్నారు కదా గురువు ఉండాలి, గురుముఖత ఉండాలి. వేరే వాళ్ళకి అంటున్నా, నేనే గురువుని కాబట్టి నాది నేను చేయగలుగుతా, అది ప్రాబ్లం లేదు. కానీ ప్రెసెంట్ టైంలో ఈ ప్రెసెంట్ మనం ఇంటర్వ్యూ లేదు మీరు ఆత్మ తీస్తారంటే నేను తీసుకొస్తా రేపు ఎల్లుండి. నా యూట్యూబ్ వర్క్ అయిపోయిన తర్వాత నేను చేయగలుగుతా. మీ యూట్యూబ్ కి దీనికి లింక్ ఏంది? యూట్యూబ్ దీనికి ఏం లింక్ అంటే నేను చాలా అన్ని ఇంటర్వ్యూ ఇంతకుముందు ఇంటర్వ్యూ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. నేను చెక్ చేయను ఏది కానీ. సరే ఇన్ కేస్ అనుకున్నా కూడా నేనేంటంటే ఒక రకంగా నేను కోడ్ చేసి పెట్టుకున్నా సిస్టమ్ ని. కొన్ని రోజులు మనం ఆత్మ బయటకు తీయలేరని చెప్పారు, అదే ఎందుకు సొల్లు కబుర్లు సొల్లు మాటలు. ఓకే, అప్పట్లో సామెత ఉండే చూడండి, మింగలేక మంగళవారం అన్నట్టు ఈ యూట్యూబ్ దీనికి సాధన చేయడం నేర్పించుకోవడానికి ఇది ఎందుకండి? ఓకే, మీరు అడిగింది వ్యాలిడ్ పాయింట్. తీయచ్చు కానీ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ దానికి నేను టైం పెట్టాల్సి వస్తుంది, చాలా టైం. నేను ఏమన్నా తప్పన్నా? నేను ఎప్పుడు తీసుకొస్తానా? రేపైనా ఓకే. నేను అదే అంటున్నా, రేపెల్లుండి కాదు, రేపెల్లుండి అయ్యే పని కాదు. ఓకే, ఇది ఫెయిల్, అఘోరి ఫెయిల్ అయిపోయాడు, ఆత్మ లేడు, బొంగు లేదు. అట్లేం లేదు, మీరు అడిగింది పాయింట్ వ్యాలిడే. ఎప్పుడు తీస్తారు చెప్పండి? 10 రోజులకా 15 రోజులకా? సిస్టమ్ ని చేంజ్ చేయాలంటేనే కొన్ని నెలలు టైం పడుతుంది మనకి. ఆ స్థితికి మనం పోవాలి. ఇప్పటికి మీరు 1999 కి వచ్చిన తర్వాత దీనికి ఒకసారి కాన్సెప్ట్ చెప్పండి. ఆత్మ ఎప్పుడు బయటకు వస్తుంది అంటే శరీరానికి ఆత్మకి కర్మ అనేది ఒక చైన్ లాగా ఉంటది.
ఎప్పుడైతే కర్మ బర్న్ అయిపోతుందో, పూర్తిగా కర్మ బర్న్ అయిపోతుందో, అప్పుడు ఆటోమేటికల్గా ఆత్మ అనేది శరీరం వదిలేసేస్తుంది, కాదనట్లేదు. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ శరీరంలో చాలా మనం టైం పెట్టి కష్టపడి నట్లు బోల్ట్లు అన్నీ పెట్టేసుకొని నా రూపం నేనే మార్చుకొని పెట్టుకున్నా. ఇది నా రూపం కాదు. అఘోర ఎవరు ఇట్లా ఉండరు. అంటే ఇంతకుముందు వేరే రూపమా మీది? వేరే రూపం. సాధనలో ఒక మనిషి అయినాక వచ్చే రూపం వేరు, బిఫోర్ సాధన వేరే ఉంటుంది. నాకు ఇది అర్థం కాదు. ప్రతి ఒక్కరు ఇదే చేసినా, నేను అది చేసినా, నేను శివుడితో మాట్లాడినవి అన్నీ అంటారు కానీ ప్రాక్టికల్ గా వచ్చినప్పుడు ఎందుకు చూపెట్టారు? ఎందుకు చూపెట్టారంటే ఏమీ లేదు కాబట్టి. అట్లేం లేదు, ఉంటది. ఇప్పుడు చూపించే వాళ్ళు ఉంటారు కొందరు, లెమన్ లిఫ్టింగ్ అవి అని ఉంటాయి. మీరు యూట్యూబ్ లో కొట్టినా కూడా వాళ్ళు ఇట్లా నిమ్మకాయని లేపడం కానీ, ఇట్లా విభూతి తీయడం, ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు ఇట్లా చూపించే వాళ్ళు మెజారిటీ ఆఫ్ దెమ్ దే ఆర్ నాట్ ఎన్లైటెన్ బీయింగ్స్. ఎన్లైటెన్ బీయింగ్స్ దగ్గర కొన్ని కేపబిలిటీస్ ఉంటాయి, కానీ ప్రకృతిలో ఏంటంటే కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలకు అగెయిన్స్ట్గా కనుకపోతే వాళ్ళకి పెయిన్ వస్తుంది. ఈ రూల్స్ అండ్ ఇవి ఏవైతే ఉన్నాయో, ఈ సాధన, ఈ శక్తులు కానీ ఇవి, ఇప్పుడు ఎందుకు శక్తులు ఉండి బయట అయ్యే వాళ్ళు ఎందుకు ఎన్లైటెన్ లేరు అంటే, వాళ్ళు డీవియేట్ అయిపోయారు సాధన నుంచి. ఒక పనిష్మెంట్ లెక్క వాళ్ళకి అక్కడికే, ఇంతే నువ్వు ఇంతకే, నువ్వు సమ్వేర్ నువ్వు నీ నియమనిష్ట తప్పినావు, సమ్వేర్ నువ్వు ధర్మబద్ధ తప్పినావు, ఇక నీకు ఇంతే అన్నట్టుగా వాళ్ళకి అక్కడికే బ్లాక్ అయిపోతారు. వాళ్ళు ఎన్లైటన్మెంట్ పోలేరు. ఏ సాధన ఉన్నా కూడా ఎన్లైటన్మెంట్ కోసమే. ఏ సాధన ఉన్నా కూడా ఆ శివస్థితి పొందడానికే. దాంట్లో డీవియేట్ కాకుండా ఉండాలి. డీవియేట్ కాకుండా ఉంటే అదనేది దొరుకుతుంది. కాదండి, ఇప్పుడు మీరు అడిగేది ఏంటంటే నార్మల్ గా విభూతి తీసుడు, నిమ్మకాయ చూపించుడు, పౌరం ఎగరేసుడా, గాలికి ఇవన్నీ చేసినప్పుడు, అవును, ఇవన్నీ చేసినప్పుడు మీరు శివుడు ప్రత్యక్షమయ్యారు, నాకు శివుడితో కనెక్షన్ ఉంది అవును అని అంటుంటారు కదా. ఈ లోకం నేను చూశాను, అన్ని మాకు తెలుసు అని చెప్తుంటారు కదా. ఇది మీరు ఎందుకు ప్రాక్టికల్ గా చూపెట్టారు? అదే అంటున్నా. సరే, డీటెయిల్ గా ప్రాక్టికల్ గా చూపిస్తే వచ్చే ప్రాబ్లం ఫస్ట్ ఒకటి, వాటిని తెచ్చుకోవాలి. డైరెక్ట్ ఇన్బిల్ట్ గా అవి రావు. అవి లేపేటి ఇవి లేపేటి రావు ఇన్బిల్ట్ గా అయితే. కానీ ఆ పవర్ తెచ్చుకోవచ్చు. మంత్ర జపం చేసి దానికి తగిన సాధన చేసి ఆ సిద్ధి తెచ్చుకోవచ్చు. తెచ్చినామంటే దాన్ని మళ్ళీ మెయింటైన్ చేయాలి. ఎవ్రీడే దాని కొంచెం టైం పెట్టాలి. ఇది అయిపోయిందా, మెయింటెనెన్స్ పడుతుంది. సరే తెచ్చుకున్నాం, మనకేమో బెనిఫిట్ ఉందంటే, ఇప్పుడు లేపినాం అనుకుందాం హైపోథెటికల్ గా. సరే లేపినాం కదా అంటే దీనికి అమితమైన తపశక్తి ఖర్చు అవుతుంది. హ్యూజ్ తపశక్తి అనేది అర్జన చేసుకుంటూ వస్తుంది. తపస్సు, జపము, ఇవి అవి రకరకాలు చేస్తూ ఉంటే తపశక్తి అనేది వస్తుంది. ఈ బ్యాంకుని, ఈ ఎనర్జీ బ్యాంకుని వేరే విధాలుగా వాడుకుంటే చాలా లాభపడవచ్చు. అల్టిమేట్ గా సామెత ఉంది తెలుగులో, కోటి విద్యలు కూటి కొరకే అని చెప్పేసి. మీరు అదే కదా చేశాడు. నేను చేసేది అదే. నేను ఇంగ్లీష్ బిజినెస్ అని చెప్తున్నా. తెలుగులో కోటి విద్యలు కూటి కొరకే. మీ కూటి కొరకు జనాలను మభ్య పెడుతున్నారు, జనాలను మోసం చేస్తున్నారు మీ పొట్టగూడు కోసం. పొట్టగూడు లగ్జరీస్ అనుకోవచ్చు, అన్ని అంతే కదా. అది చెప్పండి. పొట్టగూడు వస్తుంది, బట్ ఐ వాంట్ బి మోర్ ఒక లగ్జరీ ఆశ్రమం కట్టుకోవాలని ఉంది. ఏంటిది అప్పంచెల్లో చేయి లోపట ఉంది ఎందుకు? ఇది ఏం లేదు జపమాల. మళ్ళీ ఎందుకు అది మమ్మల్ని మా మీద ఏమైనా ప్రయత్నిస్తున్నారా? ఏం ప్రయత్నం లేదు. మళ్ళీ ఎందుకు అది చేయి లోపట ఉంది? లోపల జపమాల అనేది ఇట్లా పెట్టుకుంటారు, లేకుంటే చేతికి కట్టుకుంటారు. మీరు ఎందుకు దాన్ని సంచిలో పెట్టిర్రు? ఈజీ ఉంటుంది, వెయిట్ ఉండదు కదా, హ్యాండ్ మీద వెయిట్ పడదు. అది మీకు వెయిటా? ఇంకా మనం వీలైనంత రుద్రాక్షలు అన్ని పెద్ద ఒడిలో వేసుకున్నారు, అది ఒకటే మీకు వెయిట్ అయిందా? తిప్పుతాం కదా. దాంట్లో ఏమైనా ఉందా చెప్పండి, మహిమ ఏమైనా చూపెట్ట? లేదు మీరు ఏదో చేస్తున్నా, నాకు ఎట్టెట్ అవుతుంది, అందుకోసం అడుగుతున్నాను. ఓకే, ఆ సంచిలో పెట్టి జపం చేయడం ఏంది? సంచిలో పెట్టుకుంటే ఒకటి సేఫ్ ప్లేస్ లో ఉంటది. ఇట్ విల్ బి ప్రొటెక్టెడ్. ఎవరు ఎత్తుకోపోతారు ఇప్పుడు దాన్ని? ఎవరు ఎత్తుకోపోరు. సరే, జపమాల కదా ఇది, ఒక మెషిన్. ఈ మెషిన్ కి ఫోన్ ఉంది. ఫోన్ కి కేస్ కవర్ ఎందుకు వేస్తాం మనం? కేస్ కవర్ సేఫ్టీ. ఇది కూడా అట్లానే సేఫ్టీ అన్నట్టు. ఓకే, అట్లా కూడా ఇప్పుడు నేనైతే ఇప్పటిదాకా చాలా మందిని చూశాను కానీ జపమాల ఇట్లా చదవడం కానీ, చేతికి పెట్టుకొని చదవడం కానీ మేము కూడా చేస్తుంటాం కదా, కానీ ఇట్లా సంచిలో పెట్టి జపం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం. అవును, సంచి కూడా అవసరం లేదు అసలు, జపమాలనే అవసరం లేదు. జపం చేద్దాం అనుకుంటే మీరు లోపల కూడా చేసుకోవచ్చు, మాట్లాడుకుంటే కూడా జపం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు జపం చేస్తున్న అతను మాట్లాడుతున్నారా? ఓకే, సరేనండి. ఇప్పుడు మీరు అన్నారు, మీరు అన్ని తపస్సు చేసినవి అన్నారు కదా, మనకి ఎన్ని లోకాలు ఉన్నాయి? లోకాలు చాలా ఉన్నాయి. స్క్రిప్చర్స్ లో అన్నారు 14 7 ఏమో చెప్పారు, నాకు తెలియదు వాటి గురించి. ఓకే, నేను వాటిని ధిక్కరించట్లేదు. నా ఎక్స్పీరియన్స్ లో నేను అంతకు మించిన లోకాలని చూసిన. పైకి పోయినా మీరు? పైన కింద అన్ని లోకాలు ఇక్కడనే ఉన్నాయి. ఓకే, యాక్చువల్లీ పైన కింద అది ఇది అంటారు. కొన్ని లోకాలు క్లియర్ గా ఉంటాయి, కొన్ని లోకాలు ఇంకా ఒకటి మించిన ఒకటి బ్యూటిఫుల్ గా ఉంటాయి, కొన్ని మస్క పోయినట్టు ఉంటాయి, కొన్ని కంప్లీట్ పాత టీవీలలో డిష్ పోతే ఎట్లా ఉంటది అట్లా ఉంటాయి. అన్ని లోకాలు వేరే వేరే ఉంటాయి. మాలాగే మనుషులు ఉంటారు అక్కడ? మనుషులు శరీరంతో ఉన్న ఆత్మలు అయితే ఉంటాయి, మనకు శరీరం కదా, అట్లనే వాళ్ళకు కూడా రకరకాల శరీరాలు ఉంటాయి. ఇప్పుడు మన లోకంలో ఇప్పుడు మన భూలోకంలో మనం కాకుండా ఇంకెవరెవరు ఉంటారు?
మన భూలోకంలో కూడా మనుషులు కాకుండా మనకన్నా ఎవాల్వ్డ్ బీయింగ్స్ సొసైటీస్ ఉన్నాయి. ఇప్పుడు హిమాలయాల సిద్ధాశ్రము శంబాల దాని గురించి కొంచెం ఏదో ఉంది మిస్టరీ బయట. అది కాకుండా కూడా ఇంకా సివిలైజేషన్స్ అనేటివి ఉంటాయి. ఓకే. ఇంకొకటి మీరు బ్లాక్ మ్యాజిక్ చేస్తూ అంటూ ఉంటారు కదా, అంటే బ్లాక్ మ్యాజిక్ అంటే ఈక్వల్ టు చాతబడే కదా. చాతబడి ఇప్పటి వరకు ఎంతమందిని చంపారు, ఎంతమందిని మీ ఆత్మలతో యూజ్ చేసుకున్నారు, బ్లాక్ మ్యాజిక్ చేశారు, ప్రయోగించారు? మేము ఇప్పటికి ఎన్నో ఆత్మలకి మోక్షం ఇచ్చిన. మీరు మోక్షం ఇచ్చారు? నేను మోక్షం ఇచ్చిన. మీకే మోక్షం దిక్కులేదు, మీరు వేరే వాళ్ళకి మోక్షం ఏమి ఇస్తారండి? అంటే నేను మోక్షం పొందినా కాబట్టి వాళ్ళకి మీరు మోక్షం పొందిరా? మీకు మీరే ఫిక్స్ అయిపోయారా మోక్షం పొందినని? ఎలా మోక్షం పొందారు? ఎలా మోక్షం పొందామంటే తపస్సు చేసి దాంట్లో తపస్సు చేసిన ప్రతి ఒక్కరు మోక్ష పొందుతారా? అంటే గురువు అనుగ్రహంతో నిజంగా జెన్యున్ గా వర్క్ చేస్తే అవుతుంది, ఎవరికైనా అవుతుంది. ఓకే. ఓకే, మీరు ఏమిటిది, మీరు మోక్షం పొంది మీరు వేరే ఆత్మలకు మోక్షం ఇచ్చారు అంటే అక్కడ దేవుడు అవసరం లేదా? ఇక ఎందుకు అవసరం లేదు, వాళ్ళు మీరే మోక్షం ఇచ్చారు కదా, ఇక దేవుడు ఏం పని? పవర్ ఇచ్చింది కూడా దేవుడే కదా. నేను అనేది ఇవి దేవుడి వేళ ఏం తెలుస్తుంది, మరి బతుకుండగానే మీరు మోక్షం ఇవ్వచ్చు కదా. అదే చెప్తున్నా, సాధన చేపిస్తా అంటే ఎన్లైట్మెంట్ చేపిస్తా, మీరు చేస్తే సంవత్సరాలు అంటున్నారు. అవును, ఇక వాటి జీవితం అయిపోతుంది. అంత లేదు, 3 years 5 years. సరే, ఆత్మలకు మోక్షం ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు మోక్షం ఆత్మలకు? వాటి శరీర అంటే ఎట్లా అంటే అర్థం కాలేదు. మీరే ఎట్లా మోక్షం ఇచ్చారన్నారు కదా ఆత్మలకు, అంటే మోక్షం అనేది వాళ్ళు ఎట్లా అంటే చచ్చిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మలు మీ దగ్గరకు వచ్చి నాకు మోక్షం ఇవ్వండి అట్లా లేదు అన్నారా, లేకుంటే మీరే మోక్షం ఇస్తారా అండి అని పిలిచారు వాళ్ళు? మళ్ళీ ఎట్లా ఇచ్చారు మోక్షం? మళ్ళీ నేను ఎవరినైతే కలిసినో లేదా ఎవరికన్నా బ్లాక్ మ్యాజిక్ అయిన వాళ్ళు ఉంటుందో వాళ్ళ మీద కొందరు తాంత్రికులు ఏం చేస్తారంటే మీరు అన్నట్టు కపాలాలు అవి ఇవి వాడేసేసి వీళ్ళ మీద వదిలేస్తారు. రకరకాల రీజన్స్ కోసం వీళ్ళని డ్యామేజ్ చేయాలని చెప్పి అది అని చెప్పి చేస్తారు. ఈ ఆత్మల్ని ఎప్పుడైతే తీసేస్తామో వీటికి నేను మోక్షం ఇవ్వగలుగుతా. వీటిని ఒక రకంగా క్యాప్చర్ చేసి పూజతోని వాటిని డిజాల్వ్ చేసేయచ్చు. ఇప్పుడు నా బాడీలో ఎవరిదైనా ఆత్మ ఉందా వేరే వాళ్ళది, ఏమైనా నాకు బ్లాక్ మ్యాజిక్ చేశారా ఒకసారి చూసి చెప్పరా? నెగిటివ్ ఎనర్జీ వేరు, వేరే వాళ్ళ ఆత్మలు వేరు. ఇప్పుడు నాకు నెగిటివ్ ఉందా, వేరే వాళ్ళ ఆత్మలు ఉన్నాయి? మీ బాడీలో మీరు ఉన్నారు, అది నాకు తెలుసు, మీరే ఉన్నారు. మీ మీద ఏం బ్లాక్ మ్యాజిక్ అట్లాంటివి అయితే లేదు, ఏం లేదు. బ్లాక్ మ్యాజిక్ చేయాలంటే ఏమేమి వాడాలి? దాంట్లో ఏమేమి వాడాలని ఏం లేదు. జనరల్ గా బయట అయ్యేదైతే మాత్రం ఫోటో అడుగుతారు అని పేరు ఏమని అడుగుతారు. వీలైనంత ఎక్కువ డేటా తీసుకుంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ డేటా. ఓకే. కొంతమంది మేము సినిమాలో చూసింది అంటే హెయిర్ తీసుకుంటారు, క్లాత్ ఏదో సంథింగ్ తీసుకుంటారు. జగదేక వీరుడు అతిలోక సుందరిలో అమరేష్ పురి తీసుకుంటారు. ఈవెన్ నేను ఈ ఫీల్ లోకి వచ్చింది కూడా నా మీద ఇట్లనే జరిగింది. మా చుట్టాలు ఏమంటుండే, రాత్రి వచ్చి ఇంట్లో పడుకోమని చెప్తుండే. ఎందుకు రాత్రి ఎందుకు పిలిచాడు మిమ్మల్ని? అంటే ఈవినింగ్ వెళ్ళినప్పుడు తింటుండే, చిల్ అవుతుండే. తర్వాత ఇంటికి ఏం పోతూ ఇక్కడనే పడుకో అని చెప్తుండే. ఇక్కడ పడుకో అని చెప్పి ఆ రూమ్ లో పడుకోపో అంటుండే. సరే అని చెప్పి పడుకుంటుండే. పడుకొని లేస్తాం కదా, లేచినాక పిల్లో ఉంటది కదా, ఆ పిల్లో మీద కొన్ని హెయిర్ పడుతుండే. ఆ హెయిర్ తీసుకొని వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేసేటోళ్ళు. ఓకే. ఇట్లా హెయిర్ కలెక్షన్. అంటే మీరు బ్లాక్ మ్యాజిక్ చేసి చంపేస్తారా, లేకుంటే చచ్చిపోయే వాళ్ళని బ్రతికిస్తారా? నేను ఓన్లీ హీలింగ్ చేస్తాను అంతే, నేను ఎవరి మీద చేయను. నాకు చాలా మంది చెప్తారు ఇట్లా నన్ను వాడు తప్పు చేసిండు, ఇది చేసిండు, అది అన్నా కూడా నేను అస్సలు మీరు డబ్బు మనిషి, డబ్బు ఇస్తే ఏదైనా చేస్తారు కదా? ఏదైనా చేయాలి, నా పనికి నేను డబ్బు చార్జ్ చేస్తాను. అదే ఆ పనే చేయొచ్చు కదా. తప్పు కదా, మనమే ఇంత సఫర్ అయ్యి ఇంత చూసి ఎన్నో మీరే చేసాడు తప్పుడు పని, ఇంకా దాంట్లో తప్పు అని వెతుక్కుంటున్నారా? నేను తప్పు ఎందుకు చేస్తున్నా? ఏం చేస్తున్నారు? నేను హీల్ చేస్తున్నా పబ్లిక్. ఎవరినైనా హీల్ ఉన్నా లేకున్నా హీలింగ్ చేస్తున్నారని నమ్మకం పెట్టి వాళ్ళను, వాడు కాలు నొప్పులు వచ్చినాయంటే నీకు ఇక చాతబడి చేసిర్రు, ఇక నీ కాళ్ళు 2 రోజులు పడిపోతే నువ్వు లేట్ చేస్తాను వాడు భయపెట్టించి మీరు బిజినెస్ చేసుకుంటున్నారు. నేను బిజినెస్ చేసుకుంటున్నా, నేను డబ్బు సంపాదిస్తున్నా, లక్షల్లో సంపాదిస్తున్నా, ఇవి కూడా పెడితే కోట్లలో అవుతుంది కాదని ఒప్పుకుంటా. కానీ నాకు ఒక్క క్లయింట్ ఉన్నాడు ఇట్లా నేను డబ్బు కట్టి నాకు పని కాలే అనేటోళ్ళు. కానీ మంత్రగాళ్ళు చాలా వరకు చెప్తారు నీకు ఇది వీడు చాతబడి చేసిండు, వాడు చాతబడి చేసిండు చెప్తారు, కానీ వాడి పేరు చెప్పడానికి ఎందుకు సంకోచిస్తారు? ఒకటి ఏంటంటే కొందరి దగ్గర విద్య ఉండదు, వాళ్ళ గురించి పట్టించుకోరు. రెండో విషయం ఏంటంటే వాళ్ళకి అన్నెసెసరీ థింగ్స్ లా ఇన్వాల్వ్ ఇష్టం లేదు. ఇప్పుడు మీరే ఉన్నారు, లేదా ఎక్స్-పర్సన్ మీద చేతబడి జరిగింది, ఆ తాంత్రికునికి ఈయనకి ఎటువంటి పర్సనల్ గ్రడ్జ్ లేదు. ఎవరో అప్రోచ్ అయ్యారు ఈయనని, యూట్యూబ్లో చూసా ఫోన్ చేసి ఏదో ఆయన రీజన్ ఆయన చెప్పేసి డబ్బులు పడేసి చేపించేసారు. ఇప్పుడు ఈయన హీలర్ కానీ ఎవరు కానీ వీళ్ళకి అన్నెసెసరీ థింగ్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఆయనకి ఏం కావాలి, సొల్యూషన్ కావాలి, సొల్యూషన్ చేసేస్తారు. వీళ్ళ పేమెంట్ వీళ్ళు తీసుకుంటారు, వీళ్ళ పని వీళ్ళది, వాళ్ళ పని వాళ్ళది. అంతేగాని ఎవరు చెప్పారు, ఎవరి దగ్గర ఏం లేదు, ఎవరు చెప్పారు, ఎవరు తెలిసినా వాళ్ళు చెప్పారు. ఇప్పుడు మీరు సపోజ్ ఎవరో చెప్పారు అనుకుందాం, ఇప్పుడు నాకు తెలియదు, నాకు ఎవరు అట్లా నేను తెలుసుకున్నట్టు కూడా నేను పెట్టుకోలేదు. నేను ఓన్లీ ప్రాబ్లమ్ ఏంటి, వాట్ ఈస్ కాజింగ్ ద ప్రాబ్లమ్, హౌ టు సాల్వ్ ఇట్,
ఆఫ్టర్ సాల్వింగ్ దిస్ ఈజ్ మై ప్రైస్, ఇంతే. ఓకే. అవును, కొన్ని నేను విన్నాను మీలాంటి అఘోరాలు ఆత్మలతోని కూడా సెక్స్ చేస్తారని విన్నాను. అది నిజమా అబద్ధమా? విన్నది ఒకటి, ఆత్మలతోని సెక్స్ అన్నది జరిగింది, నాకు కూడా జరిగింది. మీరు కూడా చేశారు సెక్స్? చేసిన, కానీ ఆత్మతోని ఏముంటది దాంట్లో? ఎట్లా పట్టుకుంటారు వాళ్ళను? సరే చెప్పండి. ఇప్పుడు ఏదో సెక్షువల్ ప్లెజర్ కోసం లేదా మనకేదో కామ కోరికలు ఉండి అందుకొరకు ఆత్మని పిలిచి దాంతో సెక్స్ చేసి అట్లా కాదు. సపోజ్ ఒకవేళ మనం ఎవరిదైనా తీసేస్తున్నాం అనుకున్నాం, ఏంటిది చేతబడి దయ్యాలు వాట్ ఎవర్ తీసినాం. దయ్యాలు అనేటివి ఎట్లుంటాయంటే వాటిని సినిమాలలో చెడుగా చూపించారు, ఇన్బిల్ట్ గా అవి చెడ్డవి కావు. ఇప్పుడు కుక్క పిల్ల ఉంది, కుక్క పిల్ల మంచిదే, ఫుడ్ పెట్టినమ్మా మంచిగా ఉంటుంది, తింటే ఉంటుంది. టైగర్ ఏమవుతుంది, టైగర్ని టేమ్ చేసుడు కష్టం, రెండు యానిమల్సే, కానీ టైగర్ చెడ్డదా? టైగర్ చెడ్డది కాదు, దాని వృత్తి అది. అట్లా వీళ్ళ ఇన్బిల్ట్, వీళ్ళ శరీరం అట్లుంటుంది, వీళ్ళు చేసిన పాపాలకో దానికో దీనికో ఈ ప్రేత శరీరం వాళ్ళకి దొరికి దానిలో సఫర్ అవుతా ఉంటారు, వాళ్ళే ఏడ్చుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే వేరే వాళ్ళు తీసేస్తామో మనం ఒకళ్ళ కర్మలో ఏలు పెట్టినందుకు వాళ్ళ కర్మ అనేది హీలర్ మీద ట్రాన్స్ఫర్ అవుతుంది, రకరకాలుగా మేనిఫెస్ట్ అవుతుంది. నాకు కూడా ఏం ఇట్లా ఈజీ కాదు, ఏదో మనం డాక్టర్ లెక్క కడి చేసి వెళ్ళిపోయింది అన్నట్టు కాదు. మనకి ఏదో ఇబ్బందులు అవ్వడం, అది ఇంకేమన్నా మనల్ని అటాక్ చేయని ట్రై చేయడం, మనం హంటి అని ట్రై చేయడం అన్నట్టు ఉంటుంది. ఈ ప్రాసెస్లో దయ్యాలు అప్రోచ్ అయ్యే పని ఏం చేస్తాయంటే, ఒకవేళ మనం కరెక్ట్ లేకపోతే, కరెక్ట్ మన ప్లేస్లో మన ఇంట్లో మనం తీస్తే ఏం కాదు, మనమే కొన్నిసార్లు వేరే వాళ్ళ దగ్గరకే తీయాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, అది మన మీదకి ఎక్కుతుంది. ఎక్కినప్పుడు మన ఆరాన్ని డిప్లీట్ చేయడానికి, మనల్ని బ్రేక్ చేయడం కోసం అని చెప్పేసి అది కొన్ని రకమైన టెక్నిక్స్ తోని మనల్ని మన స్పర్మ్ అనేది తీసేసుకుంటుంది. అట్లా జరిగిందంటే జరిగింది. కానీ నాకేం వేరే ఇంట్రెస్ట్ ఉండి నేనేదో అప్రోచ్ అయ్యి అట్లా కాదు. అంటే మీకు తెలియకుండానే అయిపోతుంది, అది మనం వీక్ ఉంటే అయిపోతుంది, మీకు వీక్ ఉంటే అయిపోతుంది. మీరు స్ట్రాంగ్ గా వీక్ అంటే వీక్ కాబట్టి మీకు అయిపోయింది తొందర. అప్పుడైతే వీక్ ఇప్పుడు డిపెండ్స్ ఆన్ ద ప్లేస్. అందుకే కదా ఎందుకు పట్టుకుంటున్నా. ఇక్కడ ఎవరు వచ్చి మీకు చెప్తారు? ఎవరు చేయరు, ఇది అలవాటు పెట్టుకుంటే మంచిది. ఎప్పుడైనా పోయినా చేసినా కూడా అంటే అలా చేయడం వల్ల మీరు తృప్తి పొందుతారా? దయంతో ఎట్లుంటుంది అలా తృప్తి ఉంటది, ఉండదని కదా, మీకు కూడా తృప్తి దొరుకుతుంది. హ్యూమన్స్ కంటే నీకు ఎక్కువనే తృప్తి ఉంటుంది. అంటే వాళ్ళు గాలియే కదా. నేను ఏం చెప్తున్నా సైన్స్ లా చెప్తున్నా, ట్రోల్ చేయకండి. మీరు సైన్స్ తెలుసుకుందాం అనుకుంటున్నా, సైన్స్ కాదు ఇది కాదు, నేను అనేది న్యూట్రల్ గా అడుగుతున్నా. ఎందుకంటే ఆత్మ అనేది గాలి అని అందరికి తెలుసు, గాలితో అందులో ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి కదా, మళ్ళీ అలా కూడా క్యాడర్స్ ఉంటాయి, అలా కూడా స్ట్రెంత్, బాడీ బిల్డర్. అంటే మీరు ఇది నేర్చుకుంది ఆ సుఖం పొందడానిక? ఆ సుఖం ఎందుకు, ఇవి నేర్చుకున్నాను, టిండర్ బంబులు వేసుకుంటే అయిపోదా. అచ్చా, ఓకే. అంటే మీకు సెక్స్ కోరికలు ఎలా ఉంటాయి? అంటే మీరు ఒక సాధన చేస్తున్నప్పుడు అంత నార్మల్ గానే ఉంటది, మనం నార్మల్ గా ఉంటాయి అంటారు, మీ కోరికలు ఎలా ఉంటాయి? కోరికలు ఎక్కువ ఏమి ఉండదు, కంపల్సరీనెస్ ఉండదు, సెక్స్ కోరికలు ఉండవు. నాకు డబ్బు మీరు యంగే కదా, యంగే, కాకపోతే ఈ సాధన ఇవన్నీ ఉంటాయి కాబట్టి స్పర్మ్ యొక్క బెనిఫిట్ మనకు ఎక్స్పీరియన్షియల్ ఏర్పడుతుంది. స్పర్మ్ లోపల దాచిపెట్టుకుంటే దాన్ని కనుక సాధనతోని పైకి పంపగలిగితే దాని నుంచి వచ్చే ఒక ఫ్లేవర్, దాని నుంచి వచ్చే ఒక కేపబిలిటీ అనేది హెవీ ఉంటుంది. ఓకే, అది ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఇది వాల్యుయబుల్ గా అనిపిస్తుంది. మాస్టర్బేషన్ కానీ లేదా ఇంకే రకం కానీ దీన్ని తీయబుద్ధి కాదు. అట్లా అని చెప్పి తీయమని చెప్పి కాదు, డబ్బు వాల్యుయబులే, ఎప్పుడు పడితే అప్పుడు తీయం. అవసరం అందరికి ఖర్చు పెట్టాం, ఏవో మా ఫ్రెండ్స్ మన వాళ్ళకి అన్నప్పుడు తినిపిస్తాం, తాగిపిస్తాం, చేస్తాం కదా. వేరే వాళ్ళకి అన్నప్పుడు ఆ నీడు అన్నప్పుడు చేస్తాం. డెఫినెట్లీ మ్యారేజ్ చేసుకున్నా సపోజ్, డెఫినెట్లీ ఐ హావ్ టు అటెండ్ టు హర్ నీడ్ కాబట్టి నేను తీస్తా. మీరు మ్యారీడా? ప్రెసెంట్ అయితే అన్మ్యారీడ్. మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉందా? నాకు నచ్చిన అమ్మాయి దొరికితే చేసుకుంటా. మ్యారేజ్ ఉంది అంటే కొంతమంది మీలాగా ముసుగులు వేసుకొని, మీలాగా ఇది చేసుకొని కొంతమందిని అమ్మాయిలను కూడా అనుభవిస్తున్నారు. మళ్ళీ ఇది ఎంతవరకు కరెక్ట్? చాలా మంది సన్యాసులు బయట షో కొడతారు, మేము సన్యాసిని, నేను బ్రహ్మచారి అని చెప్పి. వీళ్ళు ఫ్యామిలీస్ అన్ని పెట్టుకుంటారు సీక్రెట్ గా. బయట మార్కెట్లో నడవాలి, వాళ్ళకి ఇన్వెస్టర్స్ వాటెవర్ ఒక గేమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం వీళ్ళు అట్లా ఉండాల్సి వస్తుంది. నా ఇంటెన్షన్ ఏంది, ఎవరితోనేంది, నా పని నాది, నా డబ్బులు నాయి అని చెప్పింది కాబట్టి నేను చెప్తున్నా. ఓకే, సరే. ఒక సృష్టి అనేది మన కడుపు నుంచి స్టార్ట్ అవుతుంది, తల్లి గర్భం నుంచి. మీరు తల్లి గర్భంని చదివారా? అంటే ఆత్మ ఎలా అవుతుంది అండ్ అక్కడ పిండంగా మారేసి బయట జన్మనిస్తుంది ఒక, అది తెలియదు నాకు. మళ్ళీ ఏం నేర్చుకున్నారు? నేను ఓన్లీ నన్ను నేను తెలుసుకున్నా అంతే. ఏం తెలుసుకున్నారు? అదే అంటున్నా కదా, లోకాన్ని మోసం చేయే విద్య నేర్చుకున్నారు, కానీ లోకానికి పనికి వచ్చే డౌట్స్ క్లారిఫై చేసే విద్య నేర్చుకున్నారు. మీ డౌట్ ఏంటి? నాకు అదే కదా, అంటే ఒక ఆత్మ, ఒక బిందు అనేది తల్లి గర్భంలో తయారవుతుంది,
అది ఆత్మ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మేము విన్నది ఏంటిది, మేమేం విద్యలు నేర్వలేదు, టీవీలు చూసాం, మీలాంటి వాళ్ళు పక్క వాళ్ళు చెప్పిట విన్నాం. ఏంటంటే వేరే వాళ్ళ ఆత్మ, ఇప్పుడు పెద్దవాళ్ళు చనిపోతారు ఇంట్లో, మళ్ళీ మేము ఏమంటాం, వాళ్ళు ఒకళ్ళు పుడితే అబ్బాయి అమ్మాయి కానీ పుడితే, అరే మళ్ళీ మా తాత పుట్టాడు, మళ్ళీ మా నాయనమ్మ పుట్టింది, అరే మా అమ్మ పుట్టి, ఇట్లా అని అనుకుంటారు కదా. ఆ ఆత్మనే మళ్ళీ రీప్లేస్ అవుతుందా, లేకుంటే వేరే ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది? అదే మన దగ్గర ఉన్నప్పుడు అది గాంధీ తల్లి గర్భంలో వెళ్ళినప్పుడు అది అంత పిండంగా మారి ఒక ఏమంటే జన్మనిస్తుంది. అది ఎలా, ఆ సృష్టి ఎలా తయారవుతుంది అంటే, మీరు శివుడితో కాంటాక్ట్ ఉన్నారు కదా, దీక్ష పొందిన, అదే దీక్ష పొందారు కదా, ఆ శివుడితోనే ఒక్కసారి అడగరా ఏంటిదో రహస్యం? ఓకే, ఆన్సర్ చెప్తా. దీనికి ఏంటంటే ఋషులలో కానీ ఈ ఎన్లైటన్ పీపుల్లో కూడా అందరికి అంత హిందూ ధర్మం ఇవ్వని తెలియదు. శివునికి తప్ప నన్ను అడిగితే టోటల్ హిందూ ధర్మం ఏ ఋషికి, ఎంత పెద్ద ఋషి అయినా ఎవరైనా కూడా టోటల్ తెలియదు. నాకు తెలిసింది ఒక డ్రాప్. ఆ డ్రాప్ లో కూడా ఏది లేదు, ఆ డ్రాప్ ఏం లేదు. కానీ నేను కేవలం ఆ డ్రాప్ గురించే చెప్తా. మీరు నాకు తెలియకపోతే తెలియదు అని చెప్తా. ఇప్పుడు వాళ్ళు నేను కూడా చెప్పాలి. మీకు మాకు డిఫరెన్స్ ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీర బ్రహ్మేంద్ర స్వామి హరిరో రంగ హరి ఒక పాట ఉంటది. ఇప్పుడు వీర బ్రహ్మేంద్ర పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి పాట ఉంది. ఆ పాటలో ఆయన క్లియర్ గా చెప్తాడు, పిండం ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది, నెక్స్ట్ అది అవుతుంది, ఇది అవుతుంది అని చెప్పి ఒక పాటలు చెప్తాడు. కానీ నేను యూట్యూబ్ లో మాట్లాడేటప్పుడు నేనేమనుకుంటా అంటే, నేను ఒకప్పుడు ఇట్లనే యూట్యూబ్ చూసేటోని వన్స్ అపాన్ ఎ టైంలో. నాకు తెలిసిందే నేను చెప్తా, నాకు తెలియకపోతే తెలియదు అని చెప్తా ఎక్స్పీరియన్షియల్ గా. ఇప్పుడు ఎక్స్పీరియన్షియల్ గా అది ఏందో తెలియదు, థియరీగా చెప్పమంటే చెప్తా. వీరబ్రహ్మేంద్ర స్వామిలో మాకు కూడా తెలుసు, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినట్టు జరుగుతూనే ఉన్నాయి, అవి మేము వింటూనే ఉన్నాం. ఆయనే మహానుభావుడు, ఆయన దేవుడి కింద మనం కొలుస్తాం. కానీ మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఆయన జరగక ముందే చెప్పారు, హిస్ గ్రేట్. అవును, మీరు విద్య నేర్చుకొని తపస్సు చేసి కూడా మేము అడిగిన దానికి చెప్పినప్పుడు మీ తపస్సు దేనికి యూజ్? నేను అదే చెప్తున్నా, నా క్యాడర్ యూజ్ అని. అదే నా ఆన్సర్ చెప్పాను. నేను ఒక అఘోర గురువుని, నేను ఎన్లైటన్ మాస్టర్ని, నేను శివునితో దీక్ష ఉంది, ఒక నడిచే దైవం అనే ఆ పాయింట్ కూడా వచ్చిన. ఇంకా లెవెల్స్ ఉన్నాయి. నా క్యాడర్ ఇంతే, నాతో ఇంతే అవుతుంది. నేను బ్లాక్ మ్యాజిక్ తీయగలుగుతా, వేరే వాళ్ళ జాతకాలు చేంజ్ చేయగలుగుతా, వాళ్ళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వేరే వాళ్ళ జాతకాలు చేంజ్ చేయగలుగుతా. అది కూడా 1.5 year బ్యాక్ నుంచి మాత్రమే, అది కూడా ఈ శివుడు ఇచ్చిన ఈ శక్తితోనే నేను చేయగలుగుతా. మీరు భవిష్యత్తు చేంజ్ చేయగలుగుతా. ఏం చేస్తారు? ఏం చేస్తాం, సాధన చేయించి చేయగలుగుతా. సాధన అండ్ నా ఎనర్జీతో కంప్లీట్ గా. ఎంత చార్జ్ చేస్తారు దానికి? డీల్ ఉంటది అది. ఆ డీల్ కోసమే ఈ డీల్ అన్నమాట. ఆ డీల్ కోసమే నేను మార్కెట్ కి వస్తున్నా. ఈ డీల్ ఇక్కడ కాదు, ఇంకా ఒకవేళ చేంజ్ చేయకుంటే మీరు ఏం చేస్తారు? నేనే ఉన్నానండి ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఇవాళ ఏంటి డేట్, ఇవాళ డేట్ ఎంత, August 5th డేట్. అవును, ఇవాళ August 5th లో ఇవాళ నాది దరిద్రమైన డేట్. ఇప్పుడు నేను ఎట్లా ఉన్నానో అది నాకు సాటిస్ఫై లేదు ఈ లైఫ్. అవును, నెక్స్ట్ లైఫ్ నాకు మంచిగా కావాలి. ఐ వాంట్ టు బి ఏ కరోడ్పతి, ఐ వాంట్ టు బి ఏ బిలియనర్. ఓకే, వన్ ఆఫ్ ద ఇండియాలో, వరల్డ్ వద్దులే, చేసే శక్తికి ఇండియా చాలు. ఇండియాలోనే నెంబర్ 1 కరోడ్పతిగా మారాలి. చేస్తారా? ఆన్సర్ చెప్తా. ఆన్సరే చెప్పండి. మన మీద టైం మధ్యలో నేనేం అందుకోను, చెప్పండి. ప్రతి మనిషి జాతకం అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ జాతకం అంటే ఏందో అర్థం చేసుకుందాం. జాతకం ఈజ్ అ మ్యాథమెటిక్స్ అజంప్షన్. ఓకే, మీ శరీరంలో ఒక శక్తి అనేది ప్రవహిస్తుంది. శరీరం అనేది పంచభూతాలతో తయారవుతుంది. ఇక్కడ వాటర్ కానీ, ఎర్త్ కానీ, ఫైర్ కానీ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ పంచభూతాలు ఏవైతే మన లోపల ప్రవర్తిస్తాయో తద్వారా మన లోపల రకరకాల మార్పులు వస్తాయి. ఆ రకరకాల మార్పుల వల్ల మన మెదడులో రకరకాల మార్పులు వస్తాయి. మనము సూర్యునితోని, చంద్రునితోని ఎఫెక్ట్ అవుతాం. ఈ శరీరం అనేది ఎఫెక్ట్ అవుతుంది. మూన్తోనే కదా మనకు వాటర్ టైడ్స్ వస్తాయి, అలలు అవన్నీ ఏర్పడతాయి. అట్లా మన బాడీలో ఒక మెజారిటీ పర్సంటేజ్ వాటర్. అంటే ఏంది, ఇది ఒక చంద్రునితోని వీఆర్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్. యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా సైన్స్ ఇది. ఇట్లా సూర్యునితో కూడా వీఆర్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఒక మనిషి పొద్దున ఆయన బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైనా చేయనివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యోదయం అయిందా అంటే డైజెషన్ ఆన్ అయిపోతుంది. ఎంత చీకటి గదిలో పడుకున్నా కూడా సూర్యుడు వచ్చిండా అంటే లోపల డైజెషన్ స్టార్ట్ అయిపోతుంది. శరీరం తెలుసు, అంటే సూర్యునితోని మనం సింకే ఉన్నాం. ఇట్లా ఇన్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఈ నవగ్రహాలతోని, సోలార్ సిస్టమ్తోని, ఎంటైర్ యూనివర్స్తోని మనం సింక్ అయి ఉన్నాం. ఈ సింకింగ్ టైంలో ఒక మనిషి బర్త్ తీసుకుంటే ఇతని శక్తి ఏ విధంగా ప్రవర్తించవచ్చు అని చెప్పి ఒక మ్యాథమెటికల్ అజంప్షన్ చేస్తే తయారైంది జాతక శాస్త్రం. ఓకే, ఇది ఫేక్ అని కాదు, ఇది యూజ్లెస్ అని కాదు, ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. కానీ దేనికి యూస్ఫుల్? ఇది ఇట్లనే యాక్సెప్ట్ చేయమని చెప్పి క్రియేట్ చేయలేదు. ఇది చేసింది ఎందుకు అంటే ఇట్లా ఉండబోవచ్చు, దీస్ ఆర్ ద పాసిబిలిటీస్.
వీటిని యూజ్ చేసుకొని నువ్వు ఏమన్నా చేంజెస్ చేసుకొని నువ్వు అనుకున్నది మేనిఫెస్ట్ అని చెప్పి ఇచ్చారు జాతకంని యాజ్ ఇట్ ఈస్ యాక్సెప్ట్ చేయమని ఎవరు చెప్పలేదు. ఈ జాతకంని మార్చాలంటే ఏంది, ఈ ఎనర్జీని మనం మార్చాలి. అల్టిమేట్గా ఈ ఎనర్జీని మార్చడానికి అవసరమైన పదార్థమే గురువు ఇచ్చేదే సాధన. దీంట్లో ఎవరికైనా కూడా వాళ్ళ ఎంత టైం పెడతారని ఉంటుంది. ఇప్పుడు మీరు 3 years టైం పెడతా అంటే డెఫినెట్లీ 3 years ఫుల్ టైం పెడతా అంటే ఆ 3 years టు మళ్ళీ నెక్స్ట్ ఒక 3 yearsలో డెఫినెట్లీ వీ కెన్ మేక్ ఇట్ హ్యాపెన్. కానీ 3 years ఆఫ్ డెడికేటెడ్ హార్డ్ వర్క్ ఉండాలి. ఆ నెక్స్ట్ 3 yearsలో మీరు అన్నది మేనిఫెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ 3 years హార్డ్ వర్క్ మీరు అవుతారా, ఆ లిస్ట్ మొత్తం చెప్తా, ఇన్ని అవర్స్ ఇది చేయగలగాలి, ఇవి పనులు మీరు చేయాలి, ఇవన్నిటికి మీరు ఓకేనా, మీ శరీరం ఈ రకంగా ఉండాలి, సన్ని ఇట్లా ట్యూన్ కావాలి, మూన్ ఇట్లా ట్యూన్ కావాలి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఏం చేస్తాం మనం, ఏదైతే జాతకం షీట్ ఉందో మీరు అనుకున్న జాతకం షీట్కి అవసరమైన ఎనర్జీని క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసేసరికి అది కానీ ప్రాక్టికల్గా ఇన్ థియరీలో ఇది జరుగుతుంది, కానీ ప్రాక్టికాలిటీ కూడా తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక బిజినెస్లో ఉన్నారు, మీరు ఆల్రెడీ స్టేట్ ఫేమస్ ఉన్నారు, మీరు ఆల్రెడీ మీరు వెల్ నోన్ ఉన్నారు, మీకు ఆల్రెడీ ఇన్కమ్ ఉంది, అందం ఉంది, ఏజ్ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ ఏంటిది కామన్ హ్యూమన్ నేచర్, ఇంకా ఐ వాంట్ మోర్ అని చెప్పి అది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇండియా నెంబర్ 1 అయినా అనుకుందాం సపోజ్, నెక్స్ట్ ఏమంటారు నాకు వరల్డ్ నెంబర్ 1 కావాలంటారు. ఈ లోపల ఏమైపోతుంది, లైఫ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నట్టు ఇండియా నెంబర్ 1 కావాలంటే అనుకుందాం ఒక పెద్ద నెంబర్ కావాలి. ఆ నెంబర్లలో మీకు ఏం లాభం ఉంది, మీ కోరికలు ఏంటిది? జనరల్గా ఫస్ట్ ఒక మగవానికి ఫుడ్, సెక్స్, తర్వాత ఏంటి హౌస్ లేదా కారు, లేదా అతని చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీని కేర్ తీసుకోవడం, తనకి హెల్ప్ చేసిన వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇవే ఉంటాయి. దీనికి ఇండియా నెంబర్ 1 అంత వెల్త్ అవసరమా? ఒక గవర్నమెంట్ నడుపుతున్నా అంటే మనకు అవసరం, ప్రజలకు చూసుకోవాలి. లేదా ఒక పొలిటీషియన్కి అవసరం, ఆర్మీ మెయింటైన్ చేయాలి. మన మనుషులకు అంత డబ్బులు అవసరమా? ఈ దేవుడిచ్చిన జీవితాన్ని అంత దాని మీద వృధా చేసి అవసరమా? మీరు చేయలేరని చెప్పారు కాదండి, నేను చేయగలుగుతా. ఎట్లా చేయగల, నేను అడిగింది ఆ సాధన ఇవ్వగలుగుతా. సాధన ఇవ్వగలుగుతారు మీరు. ఎలాంటి అంటే వాడికి వర్క్ ఉన్నప్పుడు ఇదే సాధన చేసుకుంటూ కూసమంటారు, వాడు ఏదన్నా చిన్న అయిపోతే వాడి మీద నెట్టేస్తారు. అట్లా అనట్లేదు, అంతే కదా. అందుకే మీరు ఏమంటున్నారు, ఇప్పుడు నేను ఎందుకు కాకూడదు కరోడ్పతి, మీరు ఎందుకు చేయరు, మీరు ఏమంటున్నారు, ఇండియాలో వాడు వేరే వాళ్ళు ఉన్నప్పుడు అయితే లీడర్స్ అయితే చేయొచ్చు, వాళ్ళు ఎందుకంటే వెళ్తున్నారు అన్నారు. నాకెందుకు ఆ కోరిక రావద్దు? మీరు లీడర్ అయితే అంటే చేసుకోవచ్చు. లీడర్ ఎందుకు, నేను నార్మల్ పర్సన్ అయినా అయితా. నార్మల్ పర్సన్ నేను ఏమంటున్నా, ఇప్పుడు మీరు కావద్దు అంటలేను, మీ కోరిక తప్పనట్లేదు. నేను ఒకటి ఏంటి అంటే, సరే ఫస్ట్ ఇది సరే మీరు అడిగిన దానికి ఆన్సర్ చెప్తా. ఇది రియాలిటీలో జరగాలంటే నేను కొన్ని చెప్తా, ప్రాక్టికల్ గా చెప్తా. మీ లైఫ్ స్టైల్ అన్ని చేస్తా అంటే నేను ఏదైతే నేను ఫ్యాక్టర్స్ అడుగుతానో ఆ ఫ్యాక్టర్స్ ని బట్టి నాకు కొంచెం టైం ఇవ్వాలి. 3 days 1 week టైం ఇవ్వాలి. 1 month ఇస్తా, మోర్ దెన్ ఎనఫ్. ఆ 1 month నేను చెప్తా, ఇన్ని ఇయర్స్ మీరు ట్రైన్ అయితే ఇన్ని ఇయర్స్ లో చెప్తావా అంత ఉండదు, ఎన్ని డేస్ అవి అన్ని చెప్తాను. అందుకే చెప్తున్నా, ఈ కెమెరా సమక్షంలోనే నేను అవన్నీ మీ ముందటనే రాపించుకుంటాను. అవును, మీరు ఏం సాధన చేశారో కెమెరా ముందరనే డైలీ చేస్తా. నేను ఒక కెమెరా హైర్ చేసుకుంటాను, డైలీ చేస్తా. రిజల్ట్ రాను బయట అప్లోడ్ చేయకండి, మీకే చూపెడతా, బయట అప్లోడ్ చేయను. అది నాకు రిజల్ట్ రానప్పుడు బయటకు వస్తుంది. రైట్, డన్. కానీ ఇండియాలో నెంబర్ 1 కాదు. ఇప్పుడు ఇండియాలో నెంబర్ 1 అంటే మీరు అన్నట్టు చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. అంత హార్డ్ వర్క్ కాదు, మొత్తం జీవనం మొత్తం పెట్టేస్తా. కానీ నాకు నెంబర్ 1 అహిమద్ అని ఇండియాలో మొత్తం పేరు మారిమోపోవాలి. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 29 ఏజ్ లో ఉన్నారు, సేమ్ ఏజ్ ఇద్దరిది. ఇప్పుడు మీరు ఇది UFC అని ఒకటి ఉంటుంది, అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్ ఏదో MMA ఉంది. దాంట్లో మీరు వరల్డ్ ఛాంపియన్ కావాలంటే ఇప్పుడు అవుతుందా? ఇప్పుడు ఈ ఏజ్ లో ఇదే 17 years 16 years ఓల్డ్ అంటే సరే నన్ను వదిలే. ఇప్పుడు నా పక్కకున్న అబ్బాయి 17 years, స్పీడ్ 17. అబ్బాయిది ఇప్పుడే ప్రారంభం అంటే ఇప్పుడు ఆడు పూలు కాదు పింద కాదు, అదే స్టార్ట్. ఆ అబ్బాయిని సాధారణ నేను చేపిస్తా, దగ్గరుండి నేను అనట్లేదు ఆయన కరోడ్పతి కావాలి. నేను కరోడ్పతి ఇవ్వగలుగుతా. నేను అనేది కరోడ్పతి 1 crore అంటే గ్యారంటీ ఆయన చేసుకుంటాడు. 1 crore 20 సంవత్సరాలు వచ్చిందా జాబ్ వస్తే నేనే సంపాదించుకుంటా. సరే మీ అజంప్షన్ లో ఇండియాలో నెంబర్ 1 అంటే ఎంత మనీ ఉంటుంది అనుకుంటున్నా? నేను ఒక మాట చెప్పాలన్నా, ఇండియాలో నెంబర్ 1 అనేది నేను డబ్బుతోనన్నా నా పేరన్నా మారిపోవాలన్నా, నేను డబ్బే సంపాదించాలనలే. ఎగ్జాంపుల్ చెప్తాను, నా పేరు మారిపోవాలి. క్లియర్ గా చెప్పండి ఏంటిదా అని చెప్పి. ఏ క్లియర్ అయినా కూడా పేరు నేను ఒకటి చెప్తాను, మీరు చేయగలుగుతారా లేరా? పేరు మారిపోయేటట్టు ఏమంటే చేయగలుగుతా, పేరు చేయొచ్చు. కానీ నెంబర్ 1 అన్నది ఇట్స్ అ వెరీ, అది ఇప్పుడు మనకి ఎవరైతే అనిపిస్తారో ఇట్లా వచ్చిరో అట్లా వచ్చిరో, ఇప్పుడు నేనే ఉన్నా, నిన్నాక మొన్న వచ్చి నిన్నతో ఏందో అనిపిస్తుంది. దీని వెనకాల ఒక 10 years హార్డ్ వర్క్ ఉంది. నా వెనకాల నా లైఫ్ ది చూసుకుంటే సాధన తప్ప ఏం లేదు. కానీ కొంతమంది చూస్తే పుట్టుకతో వాళ్ళు గుడిసెలలోనే ఉంటారు, కట్ చేస్తే తర్వాత కొన్ని వాళ్ళ ఏజ్ వచ్చేసరికి కరోడ్పతులు అవుతారు.
చాలా మంది లీడర్స్ ఉన్నారు అట్లా. ఉన్నారు. మళ్ళీ వాళ్ళు ఎట్లా అయ్యారు? ప్రాక్టికల్ గా ఏంటంటే వాళ్ళకి ఒకటే ఫీల్డ్ లో వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు మళ్ళీ నేను కూడా ఒకటే ఫీల్డ్ లో పని చేస్తా. పనిచేస్తారు. ఉమ్. నేను మళ్ళీ నాకు కాదన్నట్లేదు. వస్తలేదుగా. ఇప్పుడు మీరు ఏమంటారు, నెంబర్ 1 కావాలంటారు. నేను ఎందుకు అంటున్నాను, నేను దేవుడితోని నేను మొర పెట్టుకుంటే నాకు దేవుడు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఇస్తున్నాడు. మీరేమంటున్నారు భవిష్యత్తు చేంజ్ చేస్తారన్న అవును. మాట వరకు నేను అడుగుతున్నాను. నేను దానికి కట్టుబడి అది ఉంటున్నాను. నేను అనేది. కానీ మీరు దేవుని ఎంత మొరబెట్టుకున్నా, దేవుని ముంగట మనం కోసుకొని చచ్చిపోయినా కూడా దేవుడు పట్టించుకోడు. ఉమ్. మీరు ఎంత హార్డ్ వర్క్ ఉంది, మీ జెన్యున్ హార్డ్ వర్క్ ఎంత ఉంది, దానికి తగ్గట్టే ప్రసాదిస్తారు. ఇప్పుడు నాకు కూడా అంతే కదా. మళ్ళీ మీరెవరు భవిష్యత్ చేంజ్ చేయడానికి? ఆన్సర్ చెప్తున్నాను. ఇవన్నీ నాటకాలు కాకుండా ఆన్సర్ చెప్తానండి. ఇప్పుడు నేను కూడా, నాకు కూడా కొన్ని ఉంటది కోరికలు. సద్గురువు లేక నేను కూడా భూతేశ్వర యోగేశ్వర స్థితులు పొందాలని ఉంటది. కానీ నా హార్డ్ వర్క్, నా డిసిప్లిన్ కి నాకు ఇంతే రాసి పెట్టుంది కదా. అదే నేను అనేది ఏంటంటే ఎవరికి చేంజ్ ఎట్ చేయడు. ద సేమ్ టైం మన కష్టం మీదనే మనం బ్రతకాలి. మన కష్టం ఎంత ఉంటే ఫలితం అంతే ఉంటది Okay. అన్నది నేను అది అప్పంచాలి మీ Correct. నుంచి రావాలని చూస్తాను. కరెక్ట్ దట్ ఈస్ ద థింగ్. సరే. అంతేగా మీరు భవిష్యత్ చేంజ్ చేయరు, ఏం చేంజ్ చేయలేరు. ఆన్సర్ చెప్తున్నాను. మళ్ళీ మీరు ఎంతసేపు చెప్తారయ్యా? సరే మిమ్మల్ని అడుగుతా, చెప్పండి. చెప్పండి. ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు ఒక స్టేట్ ఫేమస్ సెలబ్రిటీ. మిమ్మల్ని మీరు అనుకోకపోయినా మిమ్మల్ని నలుగురు గుర్తుపడతారు కాబట్టి యూఆర్ సెలబ్రిటీ. ఓకే. ఇప్పుడు ఎవరో ఒక అతను విలేజ్ లో మీరు అన్నట్టే గుడిసెలో ఉన్నాడు. రోజు ఏం చేస్తుండు, డైలీ 2 డంబులు తీసుకొని లేదా డైలీ ఇట్లా ఒంటికాల మీద తపస్సు చేస్తుండు. తపస్సు చేసి ఏమంటాడు, నేను సెలబ్రిటీ కావాలి అని చెప్పి అంటాడు. నేను కూడా మీ లెక్క ఒక స్టేట్ వెల్ నోన్ పర్సన్ కావాలి అన్నాడు అనుకుందాం. మీరు ఏం ఆన్సర్ చెప్తారు? దాని తగ్గట్టు పని చేస్తే కదా. ప్రాక్టికాలిటీ కూడా ఉండాలి. అదే కదా నువ్వు కష్టపడుతున్నావు, కానీ మీరు ఆయనకి ఏం చదువుతారు? నీ కష్టపడే తత్వం ఉంది. ఎక్కడ కష్టపడాలి, ఎట్లా మాట్లాడాలి, కెమెరా ఫియర్ ఎట్లా పోవాలి, ఇవన్నీ ఏవో నేర్పుతారు కదా. ఇవన్నీ ఒక కొన్ని విషయాలు ఏవో మీకు తెలిసినవి చెప్తారు కదా. అట్లనే కష్టపడే వాళ్ళకి మాత్రమే ఇవి చేయడానికి వీలైతుంది. వాస్తవం. ఆ కష్టం ఎక్కడ పడాలి, ఎట్లా ఫ్రిక్షన్ లెస్ గా పడాలి, ఏ డైరెక్షన్ లో పడాలి అని చెప్పి నేను చెప్తా. దానికి అవసరమైన అనుగ్రహం అన్నది నేను ఇస్తాను. దాని నుంచి వచ్చే దుష్ట శక్తులను అవసరం లేదు, ఎవడి అవసరం లేదు. ఎవడి భవిష్యత్తు వాడికి తెలుసు, ఎవడు ఏ రూట్ లో వెళ్తున్నాడు తెలుసు. ఇది అప్పంచల్ నేను కక్కియాలని ఉద్దేశం లేదు. ఎవడి మీ దగ్గరకు వచ్చి నేను మీకే మీరు చెప్పినట్టు చేసిన ప్రాక్టికల్ చేయకుండా నేను సాధిస్తాను, విజయం సాధించను. ఫర్ ఎగ్జాంపుల్ నేను అడుగుతాయి, ఇప్పుడు 100 మెంబర్స్ ఉన్నారు అనుకో, లేదా 100% పీపుల్ ఉన్నారు. 100% లా స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, బిజినెస్ మెన్ కావచ్చు, పాలిటిషియన్స్ కావచ్చు, స్పిరిచువల్ సీకర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక టార్గెట్ అచీవ్ అయ్యేదామనే పోతారు. కానీ ఎంత పర్సెంటేజ్ పీపుల్ అటెండ్ అవుతారు, ఎంత పర్సెంట్ పీపుల్ సక్సెస్ అవుతారు? ఎవరికి మోక్షం ఉందో అంతవరకు అవుతారు. అదే అంటున్నా. నేను అనేది ఏం తెలుసా, ఇప్పుడు వైట్ పేపర్ ఉంది, ఎగ్జామ్ లో వైట్ పేపర్ ఇచ్చి వాడు దేవుడి దగ్గర గుడిలో కూర్చొని ఇవాళ 1 minute ఇంకా ఎగ్జామ్ ఇంకా 10 minutes లో స్టార్ట్ అవుతాను వరకు దేవుడి గుడిలో కూర్చున్నాడు. ఇంకొక అబ్బాయి ఏమో రాత్రి పగలు కష్టపడి చదివాడు. ఓకేనా. ఇప్పుడు వీడు వెళ్ళేసి వైట్ పేపర్ ఇచ్చి దేవుడిని ఆరాధించాడంటే వీడు పాస్ అవుతాడా? కష్టపడి చదివినోడు పాస్ అవుతాడా? 100% కష్టపడి చదివినోడు పాస్ అవుతాడు. కానీ ఈ కష్టపడినోడు పాస్ అయ్యేటట్టు చేసే దేవుడే. దేవుడు ఎట్లా చేశాడు? నువ్వు కష్టపడ్డావు కాబట్టి ఫలితం ఇచ్చాడు, కష్టం లేదు కాబట్టి ఇయ్యలేదు. ఇప్పుడు ఎవరు భవిష్యత్ మార్చడానికి కష్టపడితే ఎవరు భవిష్యత్తు మార్చుకోగలుగుతాడు. ఇదే సినారియో ఒక క్లాస్ లో 30 మంది విద్యార్థులు ఉన్నారు. 30 మందికి 9/10 వస్తాయా? ఎంత చదివితే అంతే వస్తాయి. వాడు ఎంతవరకు చదివాడు అంతవరకు వస్తాయి. 2 విద్యార్థులు ఉన్నారు. 2 విద్యార్థులు 3 గంటలు టైం పెడుతురు. 2 విద్యార్థులు ఫుల్ ఫ్లెడ్జ్ ఫోకస్ గా పెడుతురు. 2 విద్యార్థులకి 9/10 వస్తాయా? లేదా 30 మంది ఫుల్ ఫ్లెజ్ టైం పెడతారు. నేను అనేది ఏంటిది, ఎంతవరకు కష్టపడితే కష్టపడుతురు. నేను అదే అంటున్న ఫలితం అంతే ఉంటది. హాస్టల్ ఉంటారా? మన ఫేమస్ హాస్టల్ ఉండని ఇప్పుడు 10 మంది 10 hours చదువుతాడు. అందరు పిల్లలు అంతే చదువుతారు. కానీ ఎవరికి రావాల్సిన గ్రాప్ స్కీమ్ కవర్ వాడికే ఉంటుంది. ఇప్పుడు ఒక హాస్టల్లో 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు. పొద్దున 5 గంటలు లేపిరా అంటే రాత్రి 10 గంటల దాకా వాళ్ళని బుక్స్ ముంగట పెట్టి పూజ చేస్తారు. దీంట్లలో 100% అందరికి ఈక్వల్ మార్క్స్ ఎందుకు రావు? నేను అదే ఏమంటున్నా, ఎంత వరకు వాడు కష్టపడతాడు. అందరు కష్టపడుతారు. కష్టాలు కూడా డిఫరెన్స్ ఉంటాయి సార్. చెప్పండి. కొందరికి ఏంటి, మనం చదవాలన్న కొందరు మందికి ఏమో చదివితే వస్తుంది నాలెడ్జ్, కొంతమందికి వినికిడితో వస్తుంది. 2 గ్రాప్స్ అయితే ఏమిటో వాడికి హార్డ్ వర్క్ ఎక్కువ ఉండదు. కొంతమంది మొద్దులు ఉంటారు, క్లెవర్, యావరేజ్, డల్. ఈ 3 ఎందుకు విభజించారు? ఒక్కొక్కటి మైండ్ ఒక్కొక్క సైట్ లో ఉంటుంది. అర్థమైందా? ఒక్కొక్క మైండ్ ఒక్కొక్క లాగా ఉంటుంది. మీకు అర్థమైంది కదా? నాకు ఎప్పుడో అర్థమైంది. క్లెవర్, యావరేజ్, డల్, ఈ 3 ఉన్నాయి కదా. ఈ 3 డల్ కి, యావరేజ్ కును క్లెవర్ కి డిఫరెన్స్ ఏంటిది?
డల్ కి యావరేజ్ కి క్లెవర్ కి డిఫరెన్స్ అంటే ఒకడేమో ఫాస్ట్ లెర్నర్ వాడు అంటే చెప్పంగానే అర్థమైతే ఒక్కసారి చూసుకోగానే అర్థమైతే యావరేజ్ కానీ ఒక 10 సార్లు చదివితే వాడికి బుర్రకు ఎక్కుతుంది. ఇక డల్లర్ కి ఏందో 100 సార్లు చదివినా కూడా మైండ్ కి ఎక్కదు, అప్పుడు ఎక్కుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటిది ఈ 3 సినారియోస్లలో ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? అది దేవుడిచ్చిన వరమే కదా. దేవుడిచ్చిన ఇప్పుడు ఒక డల్లర్ కి వరం ఎట్లయితుంది? నేను అనేది అదే, అది వాడికి అంతవరకే. నేను అనేది ఏంటిది, మన శక్తి అంతవరకే. ఇదే ఉంది. ఇప్పుడు ఇది జాతకం అనుకుందాం, దేవుడు ఇంతవరకే ఇచ్చిండు అంతే. గురువు అనే ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఈ డల్లర్ ని యావరేజ్ చేయగలుగుతాడు, డల్లర్ ని క్లెవర్ చేయగలుగుతాడు. మన బ్రెయిన్ ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నో సాధన చేయించి ఫోకస్ అయ్యేటట్టు ఇవ్వగలుగుతాడు. ఆ న్యూరాన్స్ కనెక్షన్స్ ఏవైతే అయితలేవో వాటిని కనెక్ట్ అయ్యేటట్టు ఇవ్వగలుగుతాడు. ఇట్లా ఇది స్టూడెంట్స్ కేసు అయిపోయింది. నౌ టేక్ ఎంప్లాయీస్ ఫర్ ఎగ్జాంపుల్. ఒక మనిషి అదే ఆఫీస్ లో 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఏఐతో ఒకవేళ సాఫ్ట్వేర్ తో తీస్తే 100 మంది దగ్గర సేమ్ ప్రొడక్టివిటీ రాదు, మిస్టేక్స్ అయితే ఉంటాయి అవుట్పుట్లలో. ఎందుకు? ఎట్లనైతే ఇక్కడ బ్రెయిన్ ఉందో ఇక్కడ కూడా బ్రెయినే మళ్ళా. సరేనండి గురువు గారు, చెప్పింది నాకు అర్థమైంది. ఎవరు ఏం చేయలేదు. ఎక్కడైనా మీరున్నా ఎవరున్నా కష్టపడింది ఫలితం రాదు. కష్టపడింది మీరు డైరెక్షన్ చూపెట్టినా కూడా కష్టపడాల్సింది మనిషే 100%. మళ్ళీ అంతే కదా. ఇప్పుడు డల్లర్ కూడా కష్టపడుతుంది కానీ మీరు క్రెడిట్ వేసుకుంటారు, నేనే క్రెడిట్ వేసుకుంటా, అదే క్రెడిట్. అందుకే నేను డబ్బులు కూడా చార్జ్ చేస్తాను. అదే ఓకే. ఇప్పుడు డల్లర్ క్లెవర్ వద్దు, వేరే సబ్జెక్ట్ వెళ్దాం. బిజినెస్ అనుకుందాం, ఏవద్దు, ఏమొద్దు. నేను అడిగింది చెప్పండి అంతే. ఇప్పుడు మీరు నామాలు వేసుకొని వచ్చారు, టాటూ ఓకే, అట్లా కూడా వేసుకోవచ్చు. కించపరిచినట్టు కాదా? ఎవరిని కించపరిచినట్టు? ఇప్పుడు టాటూ అనేది మనం ఫ్యాషన్ గా అది వేసుకుంటారు, మనం సంప్రదాయంగా బొట్టు పెట్టుకుంటాము, విభూది రాసుకుంటాము. ఇది న్యాచురల్ ఫ్రీక్వెన్సీ, మనకు తెలిసింది న్యాచురల్ గా ఉంటది. అది భగవంతుడి దగ్గర దొరుకుతుంది, సన్నిధిలో దొరుకుతుంది. కాబట్టి టాటూ అనేది మన ఆచారం కాదు, మన కల్చర్ కాదు. ఇట్ ఈస్ ఫ్రమ్ ద అదర్ కంట్రీస్. ఓకే, టాటూ అనేది మన వల్ల, పచ్చబొట్టు అనేది మనది, టాటూ అనేది మనది కాదు. ప్రపంచంలో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అంటే మీకు అంత బద్ధకమా? అంటే డైలీ విభూది పెట్టుకున్నంత స్టేజ్ కూడా మీకు లేదా? చాత కదా? అట్లా కాదు, టాటూ వేసుకున్న పర్మనెంట్ గా. ఇది నేను మార్కెటింగ్ కోసం, బ్రాండింగ్ కోసం వేసుకున్నా. చూసారా? అంటే బ్రాండింగ్ కోసం అక్కడ కూడా మీ కమర్షియల్ యాడ్గానే చూసారు. నేను అనేది ఏంటంటే, మీరు ఒక్క విభూది డైలీ మీరు శివుడి దగ్గర విభూది పెట్టుకోలేని వారు మీరు భవిష్యత్తు మారుస్తారు. మీరు తపస్సు పొందారు, శివుడు అనుగ్రహం పొందారు, చెప్పుకోవడానికి కొంచెమన్నా ఉండాలి సార్. నేనేమంటున్నా, ఇప్పుడు మీరు ఉన్నారు లేదా ఇంకా నాకు అవన్నీ కాదు, ఇక చెప్పండి డైరెక్టర్ అండి. మీకు ఏ మాత్రం ఉంది గౌరవం అని అడుగుతున్నా. విభూది అనేది మనం ఎందుకు పెట్టుకుంటాము? ఇప్పుడు విభూతి పెట్టుకుంటే తపస్సు పొందినట, టాటూ వేసుకుంటే తపస్సు పొందినట్ట. మార్కెటింగ్ కోసం అంటున్నా కదా, తపస్సు కోసం కాదు, ఇది పవర్ కోసం కాదు. అంటే మీకు డబ్బు మీద వ్యామోహం ఉంది కానీ భగవంతుడి మీద లేదు అంతే. ఇప్పుడు ప్రూఫ్ అయిపోయింది. డబ్బు మీద వ్యామోహం ఉంది, నాకు దేవుడి మీద ప్రేమ లేదు. అది కూడా నాకు 10,000 కోట్ల మీద ఉంది, ₹1,00,00,000. అదే కానీ ఈ టాటూ అన్నది నేను బ్రాండింగ్ కోసం, మా సంస్థ మార్కెటింగ్ కోసం పెట్టుకున్నాను, నేను నా బిజినెస్ కోసం. రుద్రాక్షలు కూడా ఒరిజినల్ ఎందుకు వేసుకుని, ఇక్కడ కూడా టాటూస్ వేసుకొని వస్తే అయిపోతుండే బాడీలో. వేసుకోవచ్చు కదా, వేసుకోండి. లోపల అంతా విభూతి ఉంటది. నేను ఎక్కడ లేదు, విభూదే లేదు. ఇదేంది ఇంకొచ్చి సరే ఇంకో ఇక ఎక్స్పోజింగ్ చేయబాకు. ఇక ఇదేంటి చూడండి, అంటుకుంది దీనికి. ఓకే, అది కూడా టాటూ లాగా వేసుకోకపోయారు, మొత్తం కలర్ వేసుకుంటే అయిపోతుంది. ఒక బ్రాండ్. నేను బయటికి బ్రాండింగ్ పోయేటప్పుడు నాకు ఇక్కడ ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ ఏమవుతుంది, బిజినెస్ స్టార్ట్ చేస్తే నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతుందో తెలుసు. నాకు వెస్టర్న్ కంట్రీ మీద ఇంట్రెస్ట్ ఉంది. వెస్టర్న్ కి వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు ఉన్నారు? మా దగ్గర ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా, ఫస్ట్ ఇక్కడ చూద్దాం. అంటే మా దగ్గర ఎక్స్పెరిమెంట్ చేయడానికి మేము ఇక్కడ ఏమన్నా ఇదా స్క్రూ లూజ్ అయి కూర్చున్నామా? ఇక్కడ ఎక్స్పెరిమెంట్ ఇన్ ద సెన్స్ బిజినెస్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ కూడా మార్కెట్ ఉంది, ఇక్కడ కూడా అమౌంట్ ఉంది. ఎవరిని యాక్సెప్ట్ చేయరు, అర్థమైందా? నేనేమంటున్నా, ఒకటి నన్ను యాక్సెప్ట్ చేయమని ఎవరికి చెప్తలేను. రెండోది, నేను రిజల్ట్ ఇస్తేనే నాకు పేమెంట్ ఇవ్వండి, అది కూడా చెప్తున్నా. నేను మీ బిజినెస్ పక్కన పెట్టండి, నేను అడిగింది ఒకటి, టాటూకి విభూదికి తేడా తెలియదు మీకు. టాటూ నేను వేసుకున్నది నా బ్రాండింగ్ కోసం, నా మార్కెటింగ్ కోసం, నా బిజినెస్ పెరగాలని చెప్పి నేను వేసుకున్నా. విభూతి పెట్టుకున్నంత మాత్రాన తపస్సు గెలిచినట్టు కాదు, విభూతి లేనంత మాత్రాన అది మనం పోయినట్టు కాదు. విభూతికి ఒక బెనిఫిట్స్ ఉన్నాయి, లేవని కాదు. ప్రజెంట్ మీరు వచ్చే జనాలకి ఏం చెప్తారు? ఇదే క్వశ్చన్ నేనే ఇప్పుడు మీ క్లయింట్ ని ఒకటే అడుగుతా, గురుగారు మీరు అసలు మీరే చక్కగలేరు, నా జీవితం ఏం మారుస్తారని నేను అడుగుతా. నేనేమంటా, నేను ఎట్లుంటే నీకు ఎందుకయ్యా, నీ ప్రాబ్లం ఏంది చెప్పు, నా పేమెంట్ చెప్తా, నీ ప్రాబ్లం క్లియర్ చేసి నాకు పేమెంట్ ఇచ్చేసి అని చెప్తా. పేమెంట్ అంటున్నారు కదా, ఫస్ట్ పేమెంట్ తీసుకుంటారా?
బాగుపడ్డ తర్వాత పేమెంట్ తీసుకుంటారు మీరు? నేను ఫస్ట్ ఏమన్నా అడ్వాన్స్ ఇమ్మంట అంతే, ఉమ్. తర్వాత ఫుల్ఫిల్ ఎంత చార్జ్ చేస్తారు మీరు? నేను ఇంతవరకు 3 లక్షల కింద డీల్ అయితే ఒకటి కూడా తీసుకోలేదు. అన్ని 3 లక్షల పైనే? అన్ని మా కోట్లలో కూడా ఉన్నాయి. ఓకే. ఓ, అందుకోసం బంగారమైన రుద్రాక్షలు? రుద్రాక్షలు వేసుకునేది కూడా షో కోసం. ఓకే. రుద్రాక్షలు కనిపించేది కానీ, రుద్రాక్షలు ఇదంతా అపియరెన్స్, ఆరెంజ్ చేసుకోవడం కూడా ఇది అపియరెన్స్ కోసం. నేను స్వామీజీ అని చెప్పి ఒక షో కొట్టాలని చెప్పి వేసుకుంటాను నేను. అంటే రియల్ దానికైతే ఇవన్నీ అవసరం లేదు. మనుషులను బురిడి కొట్టడానికి ఇవన్నీ మీకు అవసరం. అదే మేము బురిడి అవ్వడానికి మీరు బురిడి చేస్తున్నాం, మేము బురిడి వేస్తున్నాం. నేను జీన్స్ టీ షర్ట్ వేసుకున్నా, నేను లుంగి కట్టుకుని ఉన్నా, నేను బర్వాత్ ఉన్నా, నేను చెప్పే సబ్జెక్ట్ ఒకటే. కానీ మీరు రిసీవ్ చేసుకునే కెపాసిటీ మార్కెటింగ్ కోసం అదే చెప్తున్నా. ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం ఇది వేసుకొచ్చారా ఇక్కడికి? ఇంటర్వ్యూ అంతేనా? అవును. ఇంట్లో కూడా వేసుకుంటాను, ఇట్లా ఉంటా. అది చెప్పండి. ఇంట్లో కూడా ఇట్లా ఉంటా, కాకపోతే పైన లుంగి వేసుకోండి, ఈ షర్ట్ వేసుకోను, షాల్వాలా కప్పుకొని ఉంటా. ఓకే. అంటే ఇప్పుడు మీరు కొన్ని తపస్సులు చేసినప్పుడు న్యూడ్ గా చేస్తుంటారు, శ్మశానంలలో, నది తీరాలని అవి చూస్తుంటాం మనం. ఇప్పుడు ఈ కాలంలో అయితే శ్మశానంలో చేసే అవకాశం లేదు, పర్మిషన్ లేదు, నది తీరాలలో లేదు. ఓకే. ఎక్కడ చేస్తున్నారు మళ్ళీ? ఇంట్లో చేసుకుంటాం. ఇంట్లోనే. అంటే కొన్ని నేను విన్నది ఏంటంటే కొన్ని విద్యలు వేరే వేరేగా ఉంటాయి. అంటే కొంచెం మాంసాలను తింటుంటారు. నేను కూడా తింటా మాంసం. మంచి మాంసం? మంచి మాంసం. నేను అదే కొంచెం ఆగండి, మళ్ళీ ఎందుకు తొందరపడుతున్నారు? మీరే ట్రోల్ అవుతారు, నాకు కాదు. కొంతమంది మంచి మాంసం అంటే నేను కొన్ని కాశీలో చూశాను, చనిపోతున్న శవం మించలే తీసుకుంటుంటారు, మాంసం తీసుకుంటారు, వాళ్ళు ఏదైనా కావాల్సిందో తీసుకుంటుంటారు. అండ్ కొంతమంది గలీజ్ గా కూడా తింటారట, బాత్రూమ్ కూడా తింటారట. ఎందుకు ఇది తినాల్సిన అవసరం ఏముంది? ఒకటేందంటే దీంట్లో చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది ఎందుకు ఉంది రియాలిటీలో అని చెప్పి అర్థం చేసుకున్నాం. పూర్వము అఘోర సాధన ఉండేటప్పుడు ఇంత జనాభా లేకుండే. శ్మశానం అంటే శ్మశానం ఒక ఏకాంతమైన ప్రదేశం, ఎవ్వరు రాని ప్రదేశం అన్నట్టు ఉంటుండే. ఒక సాధకుడు శ్మశానం లోపలికి వచ్చిండా అంటే, అఘోర మార్గంలో వచ్చిండా అంటే వాడు చాలా ఒక నిజంగా స్పిరిచువల్ సీకింగ్ ఉంటేనే వస్తాడు. దాంట్లో వాళ్ళు మళ్ళీ శ్మశానం దాటి వెళ్ళదు, అదొక ఆశ్రమం. అలానే ఉన్నదే తినాలి, ఉన్న దాంతోనే సర్వైవ్ అయ్యి సాధన చేసుకోవాలి. అక్కడ ఏం దొరుకుతాయి మనకి? పొలాలు పండించడం అవేం ఉండేవి. శివం ఎవరో వస్తారు, పడేస్తారు, వెళ్ళిపోతారు. సో దాన్నే ఆహారం లాగా భుజించుకుంటూ సాధన చేసుకొని బతికేవాళ్ళు ఒకప్పుడు, ఇది ఉన్న రీజన్కి. నెక్స్ట్ వచ్చేసి ఇది మలమూత్రాలు తినడం అనేది ఏంటిదంటే, మన హిందూ ధర్మంలో లేదా ప్రకృతిలో లేదా అన్ని రిలీజియన్స్లలో రకరకాల సిచ్యువేషన్స్ కోసం రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. అట్లా ఒకవేళ గనక ఒక మనిషి సాధకుడు గనక ఒక పరిస్థితిలో ఉన్నాడు, ఒక మొత్తం గందగిలు ఉన్నాడు అన్నా కూడా కొన్ని శక్తుల సహాయంతో అతను ఎన్లైట్మెంట్ పొందవచ్చు. అవి ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటే ఇలాంటి ఎన్వైరన్మెంట్లు ఉండగలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైపోథెటికల్ ఇది పాతకాలం అనుకున్నాం, ఎవడో రాజు ఉన్నాడు, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఉంది కాబట్టి ఏం కాదు, నేను ఇట్లనే ఏదో మాట్లాడినా, తీసుకుపోయి మనని చెరసాలు వేసేసిండు, అలా మొత్తం బాత్రూమ్లు అన్నీ ఉండిపోయినాయి, అన్నీ అలానే నువ్వు ఉండిపో, నీకు పనిష్మెంట్ అని చెప్పిండు. ఏం చేస్తాం అప్పుడు? మన తపస్మానం చేసుకొని శరీరం వదిలేయాలి. సో అప్పుడు ఏం చేస్తాం? ఇట్లాంటి ఎనర్జీస్ని ఇన్వోక్ చేస్తాం. ఈ ఏదైతే నెగిటివ్ అవి అంటుర్రో దయ్యాల వాటినే వాడతాం. అప్పుడు ఆ టైంలో పిలిచేసి వాటి సపోర్ట్తో ఎన్లైట్ అయిపోతాం. ఆ ఎన్వైరన్మెంట్లో అది ఒక సాధన ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తుంది. ఓకే. అయితే బయట ఎవరైతే తింటుర్రో ఈ శ్మశానంలో ఈ పీక్కొని తినడం, కాశీలో ప్రజెంట్ తినేటోళ్ళు ఏంటంటే వాళ్ళు షో కోసం నన్ను అఘోరా మీరు అనుకోవాలి అని చెప్పి విభూతి వేసుకొని, ఇప్పుడు అఘోరి వాళ్ళ ఎవరు సమ్ పీపుల్ వచ్చారు, ఆ విభూతి లేకపోతే ఆమెకు అది అటెన్షన్ వస్తా రాదు. సో అటెన్షన్ కోసం అది వేసుకుంటారు. మనకి మన సబ్జెక్ట్ మీద పోతున్నాం కదా, ఇంటర్లో కొందరన్నా ఉంటారు కదా అర్థం చేసుకునేటోళ్ళు, రియాలిటీ అర్థమయ్యేటోళ్ళు, వాళ్ళు దొరికితే సరిపోదా మనకని మనకు. అఘోరి గారు ఇవన్నీ పక్కన పెట్టండి, సరే ఇవన్నీ ఏం అడిగినా కూడా ధ్యానం అవి అని అంటున్నారు. మీరు నేర్చుకున్న విద్యను ఒకటి అడుగుతారు, చేస్తారా? నేను నేర్చుకున్న విద్యలు, నేను ఉంచుకున్న విద్యలు, నాకు డబ్బులు వచ్చే విద్యలు మాత్రమే పెట్టుకున్నా. అంతే కదా? ఓకే. మీరు ఆత్మలు తీసేస్తారు, బ్లాక్ మ్యాజిక్ అని అన్నారు కదా. ఆత్మని నేను మోక్షం కూడా ఇచ్చేస్తాను. మోక్షం ఇస్తారు కదా, మోక్షం వరకు వద్దులే గానీ ఇప్పుడు నా ప్రెసెంట్ లో నా బాడీలో ఒక ఆత్మని తీసుకురండి, అది ఆడ యమ్మగా. నేను కొన్ని వందల ఆత్మలకి నేను మోక్షం ఇచ్చిన, ఒక్క ఆత్మని కూడా ఒక్క రోజు కూడా నేను మిస్యూజ్ చేయలేదు. కేవలం వాటికి హెల్ప్ చేసిన తప్ప కానీ వాటిని ఏ రోజు నేను వాడని కూడా వాడలేదు. ఓకే. ఇప్పుడు ఒక్కరిని వాడండి నా బాడీ మీద. ఒక్క ఆత్మ కూడా నేను పెట్టుకున్నా నాతో, అసలు నా దాన్ని ఆ రకంగా నేను వాడా. నేను ఏది వాడినా నా సొంత ఎనర్జీ ఏమన్నా వాడతా, లేదా అమ్మవారిని వాళ్ళని ఏమన్నా
హెల్ప్ అడుగుతుంది, వాళ్ళతో ఏమైనా చేస్తా కానీ ఏ ఆత్మని కూడా నేను మిస్యూజ్ చేయను. సరే ఇప్పుడు యూజ్ చేయకుండా నా బాడీలో ఒక వేరే ఆత్మని తీసుకురండి. అదే నేను పెట్టుకున్నా, నా దగ్గరనే పెట్టుకుని నేను ఫస్ట్ విద్య ఏదన్నా నన్ను ఏమన్నా ఏ నీకు వచ్చినా కూడా నేను దానికి ఇట్లా ఒక యానిమల్ లా ట్రీట్ చేసి దాన్ని మోక్షం ఇస్తా తప్ప కానీ పని మిస్యూజ్ చేయడం అనేది నేను చేయను. అంటే ఇప్పుడు మీకు ఆత్మ నా బాడీకి తీసుకురారు, ఆ శక్తి లేదు మీకు. ఆత్మని నేను ఆత్మని పెట్టుకోను కదా, కానీ కంట్రోల్లో పెట్టుకోను నేను ఆత్మని ఫస్ట్. ఓకే, అంటే అవి ఆత్మల కంట్రోల్ ఉన్న వాళ్ళే బయటికి వస్తారా? ఏంటి బయటకు అంటే అది తీసుకొచ్చి వేరే వాళ్ళ దాంట్లో వేస్తారా? ఆత్మని ఏదైతే కపాలం అది ఇది ఉంటుందో అది ఎట్లనో తెచ్చుకుంటారు. అవును, సరే ఇక మీరు ఇది రాదని తెలిసిపోయింది, ఇక మీరే ఒప్పుకుంటారు కాబట్టి వెరీ గుడ్ బాయ్. ఓకే, గుడ్ అబౌట్ మీరు. ఓకే, మీరు వర్జినా? కాదు, యూజ్డ్, కానీ మ్యారేజ్ కాలే. మీరేం తపస్సు, మీరేంది, మీరెక్కడ మోక్షం ఇచ్చారు, మీరే తప్పుదారి పడుతున్నారు, మరి ఇది ఎట్లా సాధ్యం? నిష్ట నియమాలతో పాటించిన వాడే కదా గురు. సరే, ఇప్పుడు మీరు వర్జినా? ఎవరు? నేను వర్జిన్. పెళ్ళైందా? కాలే, కాబట్టి వర్జిన్. పెళ్ళి అయితే వర్జిన్ ఎందుకుంటాడు? మీరు పెళ్ళైనా వర్జిన్ అని నేను అడగకపోయాను, పెళ్ళి కాలే కాబట్టి అడిగాను. సరే, వర్జినిటీకి సాధనకి పెద్దగా సంబంధం లేదు. సాధన అంతా కూడా మీ హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దట్ గోస్ విత్ ఎనీ ఫీల్డ్. మీరు ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, దాంట్లో మీరు డెడికేటెడ్గా ఫుల్ ఫ్లెడ్జ్గా ఫుల్ టైం హార్డ్ వర్క్ చేసి ట్రైన్ అవుతా అంటే అలా సక్సెస్ వస్తుంది. ఇది కూడా అట్లాంటిదే. దీనికి వర్జినిటీతోని, ఫుడ్ హ్యాబిట్స్తోని, మనీ మేకింగ్తోని కానీ ఇంకా దేనితో కూడా ఏం ప్రాబ్లం. అడ్డమైన పనులు చేస్తాను కానీ మళ్ళీ తర్వాత నేను ఇవి నేర్చుకుంటా అంటారు మీరు, అంతే కదా? అడ్డమైన ఏం లేదు, అంతే కదా? నేను 10 years రిలేషన్షిప్ లో ఉన్నా, ఒక ఆమెతోనే ఉన్నా, నేను ఒకరితోనే సెక్స్ చేసిన నా జీవితం మొత్తం. నలుగురితో, ఇద్దరితో అట్లా కూడా చేయలేదు. ఒక టైంలో పడిచిన రాత్రి వర్షం పడి రాత్రి ఏం లేదు, ఓయో రూమ్సే. ఓకే, వాట్ ఎవర్, మేము రకరకాల ప్లేసెస్ లలో కలుస్తుండే, పొదలలో అవన్నీ అయిపోయినాయి పని. నేను సిటీ బోర్న్ అండ్ బ్రెడ్, నేను పొదలు ఎక్కడి మనకి లేవు. ఓకే, మీరే ఒప్పుకున్నారు కదా ఓయో అని. ఓకే, అక్కడికి వెళ్ళేసి మీ పని కానిచ్చుకున్నారు. మేము కలుస్తుండే, మేము రకరకాల ప్లేసెస్ లో యూస్ టు హ్యాంగ్ అవుట్ అండ్ ఉంటుండే. బట్ ఇట్లా ఏం లేదు, మనం ఏదో సెక్షువల్ అదే అని చెప్పి అందుకోసమే అని లేకుంటుండే. ఆ మూమెంట్, ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వీ యూస్ టు మీట్. మిగతా టైంలో నార్మల్ చిల్ అవుతుండే. ఓకే, సరేనండి. అందువల్లనే సేమ్ అందువల్ల నార్మల్ లైఫ్ స్టైల్ ఉంటుండే. ఓకే, అందువల్ల ఒక టైంకి వచ్చింది, ఆమె మ్యారేజ్ ఏజ్ వచ్చింది, కాస్ట్ ఇంటర్ కాస్ట్ అవి ఇవి సిచ్యువేషన్స్ ఉండే, నాకు అప్పుడు అమౌంట్ లేకుండే, అయిపోయింది, వర్కౌట్ కాలే అప్పుడు. ఓకే, కావాల్సిన పని అయిపోయింది, పెళ్లితో ఏం పనిలే. కానీ లేదు, నేను ఇప్పటికి రెడీ పెళ్లి చేసుకోవడానికి. వేరే వాళ్ళను ఆమెను చేసుకోమని, ఆమెనే ఇష్టం నాకు. ఇంకా ఇక చేసుకోకుండా ఉంటేనే బెస్ట్ లేండి, వాళ్ళు ఆయన బాధపడతాడు మంది, అంతే కదా? అంతే. ఆయన చేసుకుంటారంటారా? వాళ్ళది ఒక డైవర్స్ అయితే చేసుకుంటారు. ఓకే, మీకు ఎట్లా మ్యాజిక్స్ వచ్చు కదా, డైవర్స్ అయ్యి మీ దిక్కు రప్పించుకుంటలేరు అమ్మాయిని? తప్పు కదా. ఒక శక్తిని ఎప్పుడైతే మనం తప్పు విధంగా వాడతామో ఆ శక్తి అనేది వెళ్ళిపోతుంది. ఓకే, సరే అది పక్కన పెట్టండి ఇక మీ శక్తి. కానీ ఇవన్నీ నేను వశీకరణ అని, మరుగుమంది అని, ఇవన్నీ నేను చాలా వరకు వింటున్నాను. మరుగుమంది అయితే ఉంది. వశీకరణం ఏంటంటే అందరు అనుకున్నంత ఈజీ కాదు. వాళ్ళు వీళ్ళు యూట్యూబ్ లో చూసి వాళ్ళకి ఫోన్ చాలా వరకు వస్తున్నాయి, అన్ని అజయ్ అంటారు కానీ వేస్ట్, డబ్బులు వేస్ట్, టైం వేస్ట్. అది అట్లా కాదు. అట్లా అయ్యేది ఉంటే అన్ని వశీకరణం అందరినీ చేసుకోరాదా? మరుగుమంది అంటే ఏంటిది? మరుగుమంది అనేది ఏంటంటే ఒక చెట్ల వేరు, ఇట్స్ కెమికల్ ఆర్ పాయిజన్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ డ్రగ్ అనుకోవచ్చు. దీన్ని ఏం చేస్తారంటే ఆ చెట్టు ఆకు నిండా పెట్టి దాన్ని పౌడర్ చేసి దాంట్లో గోర్ల వాట్ ఎవర్ వాళ్ళదంటూ ఒక ఎనర్జీని మిక్స్ అయ్యేటట్టు చేసి నాన్ వెజ్లలో కలిపి పెడతారు. ముఖ్యంగా ఆలుగడ్డ, బెండకాయ, మటన్, చికెన్, ఎగ్ వీటిలో పెడతారు. వంకాయ ఇవి పెడతారు అన్నట్టు. పెట్టినప్పుడు ఏమైపోతుంది అంటే అది డైజెషన్ కాకుండా కడుపులోనే ఉండిపోతుంది. ఉండిపోయినప్పుడు ఏ వ్యక్తి అయితే పెట్టిండో ఇక అతనే ఈయనకి మైండ్లో అయ్యేటట్టుగా అన్నట్టుగా జరుగుతూ ఉంటుంది. ఓకే, అట్లా దీన్ని కొందరు మిస్యూజ్ చేస్తారు. ఇది ఉన్నది దేనికోసం అంటే ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎద్దులు, ఆవులు అవే వెళ్తుండే, అవే కరెన్సీ, అదే ఉంటుండే, దాని ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుండే. ఒక సర్వీస్కి ఒక ఎద్దు, ఆవు ఏదో ఇచ్చుకుంటుండే. ఇప్పుడు చిన్నప్పటి నుంచి పెంచుకున్న ఎద్దేమో ఇంటది మాట, మనం చెప్పినట్టు ఇంటది. పెద్ద ఎద్దుని కంట్రోల్ చేసుకోవడం అంత ఈజీ కాదు. సో అందుకు ఈ ఎద్దుని కంట్రోల్లో తీసుకోవడానికి, ఈ ఎద్దుని జర మనం దాన్ని హ్యాండిల్ చేయడానికి కోసం అని చెప్పి మందు అనేది పెట్టేటోళ్ళు. పెట్టి అది కూడా కొన్ని రోజుల వరకే, ఎప్పటికని కాదు పెట్టే, ఎందుకంటే అది కడుపుని వస్తుంది దాంతో. పెట్టి తర్వాత దాన్ని మళ్ళీ క్లియర్ చేసేస్తుండే. చేసేసరికి ఎద్దు మన మాట వింటుండే.
ఓకే. ఇప్పుడు ఎద్దులాగా భర్తల్ని వాడుకుంటారు. భర్తలు ఇక్కడ అన్ని చాలు అయిపోయినాయి. ఉమ్. ఎవరికి ఏం పెడతారో అర్థమైతలేదు. నాకే చాలా మంది పెట్టిరు. నాకు మీ- తెలియదు అనుకోని. ఆహా. నాకు మీకు దీని- తెలుస్తుందా పెట్టేటప్పుడు? 100% తెలుస్తుంది. ఓకే. నేను విరుగుడు చేసి మీరు కక్కిస్తారా మీరు? నేను ఒక 30 సార్లు కక్కిన ఒక టైంలో, వన్స్ అపాన్ టైంలో. అంతగానో పెట్టిరా మీకు? అన్ని సార్లు పెట్టిరు, అదే మల్టిపుల్ ప్లేసెస్. నేను ఈ సాధనల్ని వీటి కోసం తిరిగినప్పుడు అచ్చా అచ్చా రకరకాల ప్లేసెస్ డైవర్ట్ చేయడానికి. వాళ్ళు అనుకుంటుండే ఇది పెడితే ఏదో అవుతుంది అని అనుకుంటుండే, కానీ అది వర్కౌట్ కాలేదు. సో తర్వాత నేను వేరే మెథడ్స్ నేర్చుకున్నా. దీనికి కక్కుడు కాకుండా ఎట్లా మనం న్యాచురల్ గా తీసేయచ్చు, న్యాచురల్ ఇంటెస్టైన్స్ మీద ఇబ్బంది కాకుండా తీయచ్చా అని నేర్చుకున్నా. చేస్తున్నారు. చేపిస్తున్నా. నాకు మందు పెట్టిరా ఎవరైనా? తెలియదు నాకు అది. ఇప్పుడు సిమ్టమ్స్ ఏంటంటే మీరు చెక్ చేసుకోవాలి. ఒకటి, వితౌట్ ఎనీ రీజన్ ఒక పర్సన్ మీ మైండ్లోకి వస్తుండే, వితౌట్ ఎనీ రీజన్. సరే, ఇది ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్ మెనీ వేస్. ఎవరికైనా మీరు డబ్బులు ఇచ్చి ఇవ్వకపోతే వాడు వస్తూనే ఉంటాడు. సెకండ్ వచ్చేసేసి మీకు వాష్రూమ్ క్లీన్ ఉందా లేదా, ఎంత ఆవుకుంటూ అవుతుందా, ఇది మేజర్ ఫ్యాక్టర్. థర్డ్ మంచి ఫ్యాక్టర్ వచ్చేసి ఏంటంటే మీరు ఎంటీ స్టమక్ లో ఉన్నప్పుడు లేదా ఫర్ నో రీజన్ మీకు స్టమక్ లో పెయిన్ వస్తుందా, స్కానింగ్ తీస్తే ఏం కనిపించట్లేదా, ఇవి ఉన్నాయంటే దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ మరుగు మందు. ఓకే. సరే, మీరు ఇప్పుడు గుళ్ళకి వెళ్తుంటారు కదా, గుళ్ళకి మీలాంటి వాళ్ళకి గుళ్ళకి ప్రవేశం లేదా? ఉంది, కానీ గుడి నాకు అవసరం పడదు. నేను తపస్సు వచ్చు కాబట్టి మనమే ఎనర్జీ జనరేట్ చేసుకోవచ్చు అట్మాస్ఫియర్ నుంచి. ఓకే. అంటే నేనేమనుకున్నా అంటే గుళ్ళకి వెళ్తే దేవతలు మీకు కనిపిస్తారా? దేవతలు ఇంట్లోనే నేను పిలిపించుకొని చూడగలుగుతా. దేవతలతోనే కూడా వర్క్ చేయించుకుంటారని విన్నాను నేను. దేవతల్ని చేయించుకోవడం కాదు, రిక్వెస్ట్ చేసి. అదే రిక్వెస్ట్ చేసి అంటే వర్కే కదా. మీరు దేవతలు ఎందుకు పిలుచుకుంటే ఫలానా వర్క్ జరగాలమ్మా, నీకు ఇది బలి ఇస్తాము, ఇది ఫలానా ఇస్తామని చెప్తారట. ఇప్పుడు అందరు అనుకునేటట్టు అట్లా కమాండింగ్ ఉండదు. రిక్వెస్టేనైనా అమ్మవా నువ్వు నాకు ఈ పని చేస్తే నేను నీకు సారే పెడతాను, లేకుంటే కళ్ళు పెడతాను, లేకుంటే నచ్చిన ఆహారం పెడతానని చెప్తారు అంటున్నా నేను. రిక్వెస్టింగ్ మేనర్ అని చెప్పి వేరే వాళ్ళ మీద పనులు చేయించుకుంటారని విన్నాను. ఇది కరెక్టా రాంగా? కరెక్టే, కాకపోతే చేస్తే ఇస్తా అని చెప్పి అనేదానికన్నా కూడా మనతో నైంది మనం ఇచ్చేసి రిక్వెస్ట్ చేయడం అనేది బెస్ట్. ఏదైనా కానీ వాళ్ళకి పిలిచి శక్తులను అందరినీ. ఇంకొకటి అంజనం అని వేస్తుంటారు చాలా వరకు. తమలపాకు మీద బ్లాక్ ది కాజల్, అది ఏమంటారు, కాటిక రాసి అంజనం చూపెడతా అని అంటారు. దాంట్లో మనకు కావాల్సిన దేవుళ్ళు కనిపిస్తారు, వాళ్ళు దేవుడు మనతో మాట్లాడతారని వింటాను. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అంజనం అనేది నిజంగా ఉంది, కానీ అంజనం అన్నది వేయకుండా కేవలం ఇన్బిల్ట్గా కూడా పెట్టుకునే ఆ మెథడ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ అంజనం కావచ్చు, ఇది కావచ్చు, దేవులతో మాట్లాడచ్చు. దేవులతో మాట్లాడడానికి అంజనం అనే కాదు, మీరు ధ్యానం ద్వారా మాట్లాడచ్చు, జపం ద్వారా మాట్లాడచ్చు, హోమం ద్వారా మాట్లాడచ్చు, మీరు ఉట్టిగుండి కూడా మాట్లాడచ్చు. ఆ డెయిటీకి మీకు ఫ్రెండ్షిప్ ఉండాలి, ఆ డెయిటీకి మీకు ఒక కనెక్షన్ ఉండాలి. ఆ డెయిటీ ఒక్కసారి కనుక డెయిటీ మనకు కనెక్ట్ అయిపోయింది, ఒకసారి మనం సిద్ధించుకున్నామంటే లైఫ్ టైం మనకి సపోర్ట్ ఉంటుంది, మనం ధర్మబద్ధతో ఉన్నంత వరకు. అంటే నేను అంజనంలో నేను కూడా చూశాను, ఇది అబద్ధమా కాదా అని నేను ఒక టెస్ట్ చేశాను. టెస్ట్ చేస్తే నాకు తమలపాకు మీద ఆంజనేయ స్వామి కనిపించడం జరిగింది. మీకు కనిపించడం అన్నది ఇట్ కెన్ బి రియల్ ఆర్ ఇమాజినేషన్. చెప్తాను. ఆయన ఏం చేశాడంటే ఇట్లా మీలాగానే క్వశ్చన్ చేస్తే ఉన్నది అని నాకు చూపెట్టడం జరిగింది. డార్క్ ఏరియాలో నాకు అంజనం వేస్తున్నా అని చెప్పడం జరిగింది. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, బట్ నిజమా అబద్ధం అని చేసుకుంటే నాకు ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించింది, బట్ వాయిస్ నాకు వినిపించలేదు. నేను మళ్ళీ అది వాయిస్ వినిపించలేదు. నేను ఇది చూశాను కల్లారా. అంటే అక్కడ ఏమన్నా మీలాగా ఏమన్నా మ్యాజిక్ చేసి అట్లా చూపెడతారా, లేకుంటే అది నిజంగానే అది వస్తుంది అన్నది నాకు క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మీ పర్టికులర్ ఇన్సిడెంట్స్ లో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ అట్లా నిజంగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ అన్ని నిజమే అంటే అది కూడా మనం చెప్పలేము. ఓకే, మీరు దేవుని కలవాలనుకుంటే, నిజంగా ఆంజనేయ స్వామిని కలుద్దాం అనుకుంటే మెథడ్స్ వేరే ఉన్నాయి. మీరు ప్రాక్టికల్గా జెన్యూన్గా మీరు దర్శనం కావాలి, మీకు ఆయన డీల్ ఇవ్వాలి, మీకు ఆయనకి ఎప్పటికి సపోర్ట్ ఉండాలి, అన్నిట్లా సపోర్ట్ చేయాలంటే అది వేరే హార్డ్ వర్క్, కొంచెం వర్క్ చేయాలి. అంటే కొన్ని మేము విన్నాయి ఏంటంటే దాదాపు చూస్తే కనుక ఒక శక్తి నడిపిస్తుంది, ఒక సృష్టిని అని అనుకుంటాము. అంటే ఆకారం ఉందో లేదా అన్నది ఇప్పుడు మనం ఈ విగ్రహాలు ఇవన్నీ చూసి ఇక తరతరాలకు వస్తుంది కాబట్టి అదే నమ్ముతారు. అంటే మీరు సాధన చేసిన తర్వాత శివుడి ఏ రూపంలో ఉన్నాడు? అంటే మాలాగానే ఇప్పుడు మేము చూస్తున్నట్టు పైన గంగమ్మ తల్లి, ఇక్కడ మెడలో నా పాము గాని సర్పం ఉండి ఇలాగనే ఏదైతే ఉందో అది పులి తోలు ధరించి ఇట్లా కూర్చోవడం ఉంటది కదా, అలా కూర్చొని ఉంటాడా, లేకుంటే శివుడు ఏ ఆకారంలో ఉంటాడు? మీకు శివుడు నేను చూసినంత వరకు కొంచెం బ్లూ కలర్ లో అన్నట్టుగా ఉంటాడు, లైట్ గా. బ్లూ కలర్ అని కూడా కాదు, హైట్ ఎక్కువ ఉంటది ఫస్ట్.
కండలు పెద్దగా ఉంటాయి, చెయ్యి ఇంత చెయ్యి ఉంటుంది. మెడల పాము అయితే నేను చూడలేదు ఇంతవరకు, నాకైనా జెన్యున్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. శివుడు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటాడు. ఒకసారి నార్మల్గానే ఉంటాడు, ఒకసారి ఉట్టిగానే ఆయన పనులైన ఉంటాడు, ఒకసారి ఏదో చేస్తాడు, ఒకసారి ఇంకేదో చేస్తాడు. ఏం చేస్తాడు అనేది చెప్పనీకుండదు, సపరేట్గా ఉండాలి, చూడాలి, సైలెంట్ ఉండాలి అంతే. మీకు ఏ రకమైన దర్శనం ఇచ్చాడు శివుడు? నాకు ఎన్నో రకాల, వందల రకాలుగా ఇచ్చిండు. అంటే పైన గంగమ్మ తల్లి అలా గంగమ్మ లేదు, ఫేస్ చూసారా లేకుంటే వెళ్తురు ఉంటుందా? ఫేస్ ఉంటుంది, బాడీ ఉంటుంది, ఇంత బైసెప్ ఉంటుంది, జిమ్ చేసినట్టు ఉంటాడు. కానీ సామాన్యులకు అంటే మనం ఒక మానవులము, ఒక దేవుణ్ణి చూసే శక్తి మనకు ఉండదు. నేను అదే అంటున్నా, శివుడిని మీరు దేవుడు అనుకోవద్దు. అంటే నిజమైన దేవుడు పరమాత్మ, ఒకడే దేవుడు, హైయెస్ట్ దేవుడు. వీళ్ళందరూ కూడా ఒకప్పుడు సాధన చేసి ఒక లెవెల్కి వచ్చిన వాళ్ళు. శివుడు ఇప్పుడు దేవుడు కదా? దేవుడే, మీరే అంటున్నారు కదా. పరమాత్మ శివుడు వేరేనా? అవును, పరమాత్మ నెంబర్ 1, పరమాత్మ తర్వాతనే శివుడు. ఈవెన్ నేను టాటూ వేసుకొని నేను శివుని దీక్ష పొందినా, ఎవరు పొందినా, ఎవరైనా పరమాత్మ తర్వాతనే. పరమాత్మ అంటే ఏంటిది? పరమాత్మ నిరాకారం ఉంటది, ఒక బౌండరీ, ఒక రూపము, ఒక అనేది ఏమి ఉండదు. అంటే శివుడి పక్కకి ఎప్పటికి పార్వతీ దేవి ఉంటుందా? నేను మీరు చూసినప్పుడు ఓన్లీ శివుడు దర్శనం ఇచ్చాడు. ఏమైనా మాట్లాడతాడా శివుడు మీతోనే? మాట్లాడతాడు, మన లెక్క మౌత్ టు ఉండదు, మైండ్ టు మైండ్ ఉంటది. అంటే మైండ్ టు మైండ్ అంటే సైలెంటా? మైండ్ తో ట్రాన్స్ఫర్ చేస్తాడు, మనం మౌత్ తో కమ్యూనికేట్ అవుతున్నాం. ఓకే, శివుడు మైండ్ తో కమ్యూనికేట్ అవుతాడు. ఇంకా ఏ దేవుళ్ళు కనిపించారు మీకు? చాలా మంది దేవతల్ని కలిసి నేను. ఓకే, ఒక 2 పేర్లు. శివుడు అంటే అందరికి తెలిసిన విషయం, ఇంకా వేరే దేవతలు ఏమైనా కనిపించారు? కాళీమాత అనుకోండి, ఫేమస్. కాళీమాత రెగ్యులర్ మనకి రెగ్యులర్ గా కనిపిస్తుంటారు. ఓకే, అంటే ఇది మనకని కదా, ఎవరికైనా ఏ అఘోరాలకైనా రెగ్యులర్. ఇప్పుడు మనం ఇవన్నీ చూస్తే కనుక ఇండియాలోనే ఇవన్నీ నడుస్తుంటాయి, వరల్డ్ మొత్తం నడుస్తాయి. చెప్తా అంటే ఇవన్నీ ఇప్పుడు శివుడు ఇవన్నీ మన తెలుగు సంప్రదాయాలన్నీ వేరే కంట్రీస్ లో కూడా నడుస్తాయా? శివుడు నేను అనేది అదే, అక్కడ డిఫరెంట్ గా ఉంటది కదా. అక్కడ వాళ్ళే అక్కడే ఉంటుంది, మెడూసా అని ఉంటది, ఆఫ్రికాలో ఒకరు ఉంటారు. అంటే మీరు ఇన్ని సాధన చేశారు కదా, అసలు ఏ లాంగ్వేజ్ అనేది మెయిన్ దేవుడు లాంగ్వేజ్? దేవుళ్ళు ఏంటంటే వాళ్ళు అన్ని లాంగ్వేజెస్ లో కమ్యూనికేట్ కాగలుగుతారు. అయితే నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే, నేను ఇది ఏమంటారు ఇప్పటిదాకా చెప్పాను కదా, అంజనం లేచినప్పుడు నాకు మాట వినిపించకుంటే నాకు ఒక రాత రూపంలో అన్న చూపెట్టు దేవుడా అని నేను మనసులో అనుకున్నాను. నాకు అపోజిట్ పార్టీ అయినా కూడా చెప్పడం జరిగింది, బట్ అది మరాఠీలో రాసి ఉంది. నాకు తెలియదు ఆ ఇన్సిడెంట్స్ గురించి, నాకు తెలియదు. ఇన్సిడెంట్స్ గురించి కదా, అంటే వాళ్ళు మరాఠీ రాశారు, నాకు తెలుగు వచ్చని నేను చెప్పడం జరిగింది. ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు అంటే వాళ్ళు మరాఠీలో రాయడం జరిగింది. అంటే దేవుడు అక్కడ మరాఠీలో నేర్చుకుంటాడా అని అడుగుతున్నాను. దేవుళ్ళు అనే వాళ్ళని మనం సైన్స్ లాగా చూడాలి. వీళ్ళు ఏదో ఊహల కల్పితం కాదు, జెన్యున్ గా ఉంటారు వీళ్ళు. వాళ్ళ శరీరం అనేది యోగ శరీరం, ఒక లైట్ బాడీ, ఒక డివైన్ బాడీతో ఉంటుంది. తపస్సు మీరు చేసి దానిలో సక్సెస్ అయినప్పుడు ఆ డివైన్ బాడీ మీకు కూడా వస్తుంది, మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు, ఆ టేస్ట్ ఎట్లుంటుందని తెలుసుకోవచ్చు. వీళ్ళు ఉండే డైమెన్షన్ వేరు. ఒక్కొక్క దేవులు కొందరు ఋషులే దేవస్థితికి పొంది వాళ్ళకంటూ ఒక డైమెన్షన్స్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇంకొకటి డౌట్, చనిపోయిన శరీరం పక్కకు ఆత్మ ఉంటుందని చెప్తారు. మీరు పక్కకు శవం ఉండంగానే ఆత్మను చూడగలుగుతారా? చూడాలి అని చెప్పి మనల్ని అట్లా కోడ్ చేసుకుంటే చూడొచ్చు, కానీ దాంతో మనం చేసే పనికి, నేను సంపాదించుకున్న డబ్బుకి అది ప్రాబ్లం అయిపోతుంది. అందుకొరకు నేను పెట్టుకోవాలి. అంటే మీకు ఆత్మ కనిపించాలంటే చూడగలుగుతా, కనిపించాలి పర్టికులర్ ఆత్మ నేను చూడాలి అన్నట్టు అనుకుంటే చూడగలుగుతా. లేదు నాకు ఎప్పుడు చూసినా ఇట్లా ఎక్స్ట్రా లెక్క కనిపించాలంటే అట్లా చేసుకోవచ్చు, పవర్ తెచ్చుకోవచ్చు. దాంతో నాకు కావాల్సిన 10,000 కోట్లు ఎట్లా వస్తే రావు. ఓకే, అందుకు అట్లా ఉంటది, ఆ విద్య కూడా ఉంటుంది. ఆ విద్య కూడా ఉంటుంది, దీనికి ఎన్లైటన్మెంట్ అవసరం లేదు. ఓకే, మీరు ఎప్పుడైనా గాలిని చూసారా? గాలి అంటే ఎయిర్ చూడలే, గాలి చూడలే. ఆ విద్య ఉంటుందా, గాలి చూసే విద్య? తెలియదు, గాలి చూసే విద్య గురించి నాకు తెలియదు. ఆత్మ చూసే విద్య గురించి తెలుసు కానీ నేర్చుకోలే మీరు. ఓకే, చనిపోయిన తర్వాత చూడగలుగుతా, నేను చూసిన ఆత్మల్ని. అదే ఆత్మలు ఎక్కడ పోతారు? ఇప్పుడు చనిపోయిన, ఇప్పుడు మనం ఏమంటే మనుషులు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు నేనే ఉన్నా, ఇప్పుడు మాట్లాడమాట పుట్టుకొని వెళ్ళిపోయినా, చనిపోయినా, అప్పుడు నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మీ కర్మని బట్టి ఉంటుంది, మీరు ఎట్లాంటి కర్మలు చేసి. ఇక ఏదో నేను పాపమే చేసిన, ఏదో పుణ్యమే చేసిన, ఇక అది చెప్పేసి నేను ఎటు పోతా? ఇప్పుడు నేను పాపమే చేసిన, నికృష్టుణ్ణి, నా ఆత్మ ఎక్కడ పోతుంది అదన్నా చెప్పండి. పాపం చేసిన మీరు మంచోళ్ళే మీరు, కానీ ఎగ్జాంపుల్ పాపం చేసిన పుణ్యం చేసిన ఆత్మ అనేది ఎక్కడ పోతుంది? వాడు చేసిన కర్మ ప్రకారం ఎక్కడ పోతుంది? ఇప్పుడు పాప పుణ్యాలు బట్టి పుణ్యక ఉన్న దగ్గర ఒక ఎంజాయ్మెంట్ వస్తుంది కొంచెం సేపు, ఎక్కడికో పోయి ఒక పర్టికులర్ ప్లేస్, ఇట్లా ఏదో శరీరం అనేది ఉండదు. ఆత్మ అనేది ఇప్పుడు మన బాడీ ఉంది, ఈ బాడీకి రోగం వచ్చింది అనుకుందాం, జ్వరం వచ్చింది సపోజ్, ఏమవుతుంది మనకు ఒక నరకం లెక్క అనిపిస్తుంది.
ఈ బాడీ హెల్తీగా ఉంది, మనకేమనిపిస్తుంది, మంచి స్వర్గం లెక్క అనిపిస్తుంది. ఇట్లా ఆత్మ ఏమవుతుంది, శరీరాన్ని బట్టి ఆత్మ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అట్లా మీ పుణ్యం మంచిగా ఉందనుకోండి, మీకు పుణ్య శరీరం ఆ టైం వరకు ఇస్తారు, ఉంటుంది. ఇవ్వడం ఎవరో ఇవ్వడం అని కాదు, మీకు వస్తుంది. రీబర్త్ ఉంటుందా నిజంగా? 100% ఉంటుంది. మనకి తెలుస్తుంది కూడా. మీరు ఎన్నో జన్మ మీది? నాకు తెలియదు, ఎన్నో జన్మ అయితే తెలియదు. మీరు చూసుకోలేదు, ఏదో తెలుసుకున్నా, నేను నా ఆత్మని తెలుసుకున్నా. మళ్ళీ ఏం తెలుసుకున్నారు? ఎన్నో జన్మ అన్న ఆ నెంబర్ అయితే నాకు తెలియదు వాస్తవంగా. ఇక మీ ఆత్మ గురించి మీరేం తెలుసుకున్నారు? నా పూర్వ జన్మ నాకు కొంచెం గుర్తుంది. లేదు ఇంకా పోయిన సార్ రసి కూడా పోయిన జన్మలో. మళ్ళీ ఏంటి చెప్పండి. నేను నక్సలైట్ ఉండే. నక్సలైటా మీరు? ఉందా, ఇప్పటికి ఉందా? లేదు, నేను చనిపోయినా, పోలీస్ నన్ను ఎన్కౌంటర్ చేశారు. ఏం తిక్క పని చేసారో? బాంబు తయారు చేద్దామని ట్రై చేస్తున్నా. ఓకే. ఏ శతాబ్దంలో? లాస్ట్ జన్మనేనా? ఓకే. ఎన్ని ఇయర్స్ ఉండే అప్పుడు మీరు చచ్చిపోయేటప్పుడు? యంగే ఉండే, నాకు తెలియదు ఎంత ఏజ్. ఓకే. మీ సమాధి ఉందా ఇప్పుడు? తెలియదు, నాకు తెలియదు. కానీ మీరు మీ ఆత్మ గురించి తెలుసుకున్నారు. దీంట్లో ఏమవుతుంది అంటే, ఎన్లైటన్మెంట్ అయిన తర్వాత కూడా ఒకటి, మనం ఒక హ్యూమన్ ఫామ్ తీసుకొని ఉండొచ్చు, కొంచెం ఈజీగా బయట తిరగలుగుతాం. మొత్తం డివైన్ ఫామ్ తీసుకున్నాం అనుకోండి, మనం టోటల్ అన్నీ ఓపెన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, సమాజంలోకి రాలేం, బయట తిరగలేం. అసలు మనకి ఎవ్వరు కనిపించినా కూడా అక్కడికి పోవద్దు, ఆ నొప్పి అన్నది వస్తుంది, బ్రెయిన్లో బాగా పెయిన్ వస్తూ ఉంటుంది. ఈ రీజన్ కొరకు గురువులు ఎవరు కూడా బయటికి రారు, నిజమైన గురువులు ఎవరు బయటికి రారు. కానీ ఇప్పటిదాకా మీరు అన్ని చెప్తానే ఉన్నాను, ఈ విద్య అనుకున్నా. కానీ చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? చనిపోయిన వ్యక్తి ఆయన కర్మానుసారం వెళ్తాడు. ఆయన అందరూ అవే చెప్తున్నారు, కర్మానుసారం వెళ్తాడు, స్వర్గం వెళ్తుంది, నరకం. ఇవన్నీ పుస్తకాలు చదివిన నార్మల్ పీపుల్ చెప్పిండ్రు. ఇక మా ఇక్కడ కూర్చున్న వాళ్ళు చెప్తారు, ఇక్కడ కూర్చుని చెప్తారు, పక్కన డోర్ తిస్తే వాళ్ళందరూ అదే చెప్తారు. పుణ్యం చేస్తే పుణ్యలోకానికి వెళ్తావు, పాపం చేస్తే పాపలోకానికి, అని అన్ని చెప్తే సినిమాలు కూడా అవే చేసి. అవును, మీకు మాకు డిఫరెన్స్ ఏంటిది నాయన అని అడుగుతున్నా. డిఫరెన్స్ ఏంటంటే, నేను పరమాత్మలకు పోగలుగుతా అనుకుంటే, నాకు ఏ స్వర్గము ఆ నరకం అవేం అవసరం లేదు. కరెక్ట్ టైం పెట్టి కరెక్ట్ గా నేను డబ్బా కట్టుకొని కూర్చొని ధ్యానం చేసి చనిపోతే నేను డైరెక్ట్ అలా రామ్ కాబట్టి ఏదో చెప్తారు. అట్లా కూడా కాదు, ఇక్కడ ఉన్నాయే చూపెట్టరా మొగడా అంటేనేమో నేను అక్కడ పోతా ఇక్కడ పోతా అట్ట. ఏంది అది? చూపెట్టాల్సిన చూపెడతలేవు, నేను చేయను, మేము చూడందేమో చూపెడతా అంటున్నారు. మీరు అడిగేటి ఏంటిది, గాల్లో అవి లేపాలి ఇవి లేపాలి అంటారు. దీనికి చాలా తపశక్తి అనేది ఖర్చు అవుతుంది. ఈ విద్యలు అనేటిది మనకు ప్రాఫిట్ లేదు, ఫైనాన్షియల్గా సోషల్గా ప్రాఫిట్ లేదు. ఒకప్పుడు ప్రాఫిట్ ఉంటుండే, ఒకప్పుడు వర్షం ఇట్లా అనగానే వర్షం తెప్పిస్తే ఊరంటే చెప్పి, ఇప్పుడైతే మనం రీజనింగ్ ఉంది. ఒకప్పుడు ఏంటిది, ఇంత నాలెడ్జ్ పబ్లిక్ ఉండేది కాదు, ఎడ్యుకేషన్ లేదు. అందుకు ఒక ఋషి ఏం చేసేవాడు, 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు తపస్సు చేసేటోడు ఈ వర్షం పడిపోయడానికి. ఆ 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎక్స్ అమౌంట్ ఆఫ్ తపస్సు చేసి ఒక ఎనర్జీని గ్యాదర్ చేసుకొని, ఇక మిగిలి ఉన్న టైం ఏదో ఒకటి మనం చేయాలి కదా, మనది వేరే ట్రాన్స్ఫర్ చేయాలి కదా అని చెప్పి అప్పుడు ఒకటేసారి అందరిని పిలిచేసి, లేదా కొందరికి మహిమలు ఇక తపస్సుది ఖర్చు అయ్యేంత వరకు మహిమలు చూపించేసేసి అప్పుడు ప్రూవ్ చేసుకుంటుండే, నేను ఒక మాస్టర్ని అది అని చెప్పి. ఆయన ప్రూవ్ అన్న చేసుకున్నాడు, అందరు చేసుకున్నారు, కొన్ని వేల మంది చేసుకున్నారు. ఏ ప్రూవ్ అంటే కూడా నాకు తెలియదు అంటారు. ఇప్పుడు మార్కెట్లో అట్లాంటివి పెట్టుకున్నాం అనుకోండి, ఒకటి టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. థర్డ్, నేను ప్రూవ్ చేసినా కూడా ఆడియన్స్కి ఎట్లా తెలుస్తుంది మనమేమో బ్యాక్గ్రౌండ్ లో నేను స్క్రిప్టెడ్ కాదని చెప్పి. సరే, ఇంకో విషయం, మీరు ఇవన్నీ నేర్చుకున్నారు కదా, మృత్యుని ఆపగలుగుతారా? పోస్ట్పోన్ చేయొచ్చు, పర్మనెంట్ ఆపలేము. అది డాక్టర్ కూడా చెప్తాడు, వెంటిలేటర్ మీద పెట్టేస్తే 2 రోజులకి 3 రోజులు చస్తాడు వాడు. అట్లేం లేదు, మనం కొంచెం ఇంకా కొన్ని ఇయర్స్ వరకు కూడా లాగొచ్చు. మన పర్టికులర్ ఇన్వాల్వ్ అయ్యి మన ఎనర్జీ వాడి కొంతవరకు మనం ఇవ్వచ్చు. కానీ బెనిఫిట్ ఏముంది దాంతో? ఉట్టి ఉండి ఖాళీగా ఉండేటోళ్ళకి వాళ్ళకి పెంచితే తగ్గిస్తుంది. దేవుడు రాసిన రాత కన్నా మానవ జాతకం అంటున్నా కదా, జాతకం చేంజ్ చేయొచ్చు. ఓకే, అవును. ఇంకొకటి, ఇప్పుడు చనిపోయే ముందట యముడు వచ్చి తీసుకుపోతాడు, ఇట్లా తాడేస్తారు, సినిమాలు చూసినాము. అంటే నిజంగా చనిపోయేటప్పుడు ఏం జరుగుతుంది? నేను చనిపోయినప్పుడు అయితే నేను బయటకు వచ్చిన, నువ్వు చచ్చావా? అంటే నేను ఆత్మ బయటకు వచ్చినప్పుడు నేను ఒక టైం చచ్చిపోయారా? ఒక సిచ్యువేషన్ ఆత్మ అనేది మా ముందర కూర్చున్నది. ఆత్మనే, నేను అదే చెప్తలేనా, నేను ఎనర్జీగా మారిపోయినా, నేను ఎనర్జీని బాడీని వాడుతున్నా. మీరు చచ్చిపోయారా? ఎప్పుడు? నేను ఎప్పుడూ అనిపోయినా, నేను 9 సంవత్సరాల కిందనే అనిపోయినా. ఎట్లా? ఫస్ట్ టైం చనిపోయినా. సూసైడా, యాక్సిడెంటా? యాక్సిడెంట్ లో చనిపోతే మరణం. తపస్సు చేసి తపస్సులో సక్సెస్ అయ్యి ఎన్లైటన్మెంట్ అయితే ఇట్స్ అ కాన్షియస్ డెత్. ఒక రకంగా చూసినట్టయితే
అంటే మీ ఆత్మ అలా వెళ్ళిపోయింది బయటికి శరీరం నుంచి. వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి మళ్ళా వచ్చినా కాబట్టి నేను మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోగలుగుతా. నాకు ఏం ఇదేం ఉండదు. నిజమే, ఇది సినిమా సాయిబాబా సినిమా చూసినట్టున్నాడు. సాయిబాబా కథ చెప్తున్నాడు. సాయిబాబా గారు సాయిబాబా అట్లా అవసరం లేదు. మీరు చుట్టుపక్కల ఎక్కడైనా తిరగండి, మన సరౌండింగ్ లోనే ఎంతో మంది అట్లా వెళ్ళిపోయిన వాళ్ళ సమాధులు ఉంటాయి. వాళ్ళు ఫేమస్ కాలే అంతే. వాళ్ళు డబ్బా కట్టుకొని ఈయన ఇక్కడే వెళ్ళిపోయాడు. సరే వెళ్ళిపోయారు, మీరు ఎందుకు వెళ్ళిపోయారు? ఎక్కడికి వెళ్ళారు? మీ ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? చచ్చిపోయి మళ్ళీ ఎందుకు వచ్చినావు? చనిపోయా అంటే సాధన చేసి మా గురువు అట్లా అయ్యేటట్టు చేసిండు నన్ను. ఆ ఆత్మ బయటకు వచ్చేటట్టు చేసి ఆ పాయింట్ కి తీసుకొచ్చేసి మళ్ళీ నన్ను బాడీలో వేసేసిండు. మీరు ఆత్మ బయటకు వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండే? చాలా బాగుంటది. అటే ఉండబుద్ధి అవుతుంది, ఇల్లు రాబుద్ది కాదు. మళ్ళీ ఎందుకు వచ్చారు? మా గురువు చెప్పింది కాబట్టి వచ్చిన. ఎన్ని సినిమాలు చూసారు ఇప్పటిదాకా మీరు? బాగానే. నేను హాలీవుడ్ మూవీస్ బాగా చూస్తుండే ఒకప్పుడు, టైం దొరికినప్పుడు. హర్రర్ మూవీస్ కూడా చూసాడు? హర్రర్ మూవీ చూడకపోతుండే. నాకు మంచి గురువు అట ఆత్మ తీసిండట, మళ్ళీ ఆత్మ పెట్టినాడు బట్టలు తీసి పెట్టడానికి అల్మారా. ఆ సాధన చేయాలి కదా, అంత సాధన. ఆ సాధన ఏమో చేయగలుగుతాం కానీ మేము ఏది అడిగినా కూడా ఆ సాధన లేదు, ఈ టైం వేస్ట్ అంటారు. ఆత్మ బయటికి వెళ్ళి అవును లోపలికి వచ్చి ఏం యూజ్? ఏం యూజ్ అంటే నేను ఒక ఎనర్జీగా మారిపోయినా అంటున్నా కదా. సరే ఎనర్జీగా మారిర్రు, ఇప్పుడు ఎనర్జీగా మారి ఏదన్నా మాకు క్రియేట్ చేయండి మీ ఎనర్జీతోని, చేతులలో భూమి. నేను అదే నా ఎనర్జీతో నాతో అయ్యే లిమిటేషన్స్ చెప్తున్నా. అన్ని అందరూ నార్మల్ గా గల్లీలో ఉన్నా కూడా బ్లాక్ మ్యాజిక్ చేస్తాడు, గల్లీలో ఉన్నా కూడా దయాలు పట్టినోడికి యంత్రాలు కట్టి తీసుకొని పోతాడు. సికింద్రాబాద్ పోతే అక్కడ పోతే మా వాళ్ళు ఎక్కడ పోతే దర్గాల దగ్గర మస్తు మంది ఉంటారు. ఇక మీరేంది విద్య నేర్చుకున్నది? నేను అదే చెప్తున్నా కదా, అదే నేర్చుకున్నాను. నా మేజర్ స్కిల్ వచ్చేసి నేను ఒక మనిషిని ఎన్లైట్ చేయగలుగుతా. కానీ దానికి 3 years 5 years ఫుల్ టైం ట్రైనింగ్ ఉండాలి. దానికి ఎన్వైరన్మెంట్ ఉండాలి, దానికి రీసోర్సెస్ ఉండాలి, దానికి ఆశ్రమం ఉండాలి, దానికి డబ్బులు ఖర్చు అయితే దానికి చాలా ఉంటుంది. దీనిలో సక్సెస్ అయ్యే పీపుల్ ఏజ్ కూడా కేవలం యంగ్ పీపులే నేను నమ్మగలుగుతాం. మన టైం పెట్టినా కూడా ఏమైనా వర్త్ ఇట్ ఉంటుంది. డబ్బు వాళ్ళు వీళ్ళు ఉన్న వాళ్ళు 4 రోజులు చేస్తారు, ఇష్టపడి వెళ్ళిపోతారు, మళ్ళీ టైం వేస్ట్ మనకి. దీనికి ఫండ్స్ కావాలి కాబట్టి నేను ఒక ఆశ్రమం కట్టుకోవాలి. డొనేషన్లు ఎవ్వరు ఇయ్యడు, హిందూ అదంటారు ఇదంటారు కానీ ఎవ్వరు రూపాయి తీయడు. వాళ్ళ మీద డిపెండ్ అయితే నాకు గడ్డలు మీసాలు అయితే నా టైం ఉన్నాయి. మా సద్గురు లెవెల్ లేదు కదా. సో అదే ఎందుకు మాట్లాడి ఉన్నారు? మీరు కూడా గడ్డలు మీసాలు పెంచుకోవచ్చు కదా. పెంచితే పెంచుతా, దాంతో మన బెనిఫిట్ అయితే అంటే పెంచుతా. బెనిఫిట్ అయితేనే, ప్రాఫిట్ ఉంటే పెంచుతా. నాకు టాటూతో ప్రాఫిట్ గా అనిపించింది, సో వేసుకున్నా. ఇంకేమైనా ఉంటే అది చేసేస్తా. కొంతమంది ఇప్పుడు ఏమంటారు, స్టోన్స్ అవి వాడితే అదృష్టం మారిపోతుంది అని అంటారు, అది నిజమా? కొంతవరకు నిజం, కొంతవరకు అబద్ధం. ప్రతి మనిషికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మన రేడియో 93.5 అని పెడితే ఒక FM వస్తుంది, ఇంకోటి పెడితే ఇంకోటి వస్తుంది. ఈ మధ్యలో అటు ఇటు స్టక్ అవుతున్నాం అనుకో, ఫర్ వాట్ ఎవర్ రీజన్, మీ థాట్ మేనిఫెస్టేషన్ అనేది డిలే అవుతుంది, జరగదు, అనుకున్న పనులు కావు. అందుకొరకు ఏంటంటే అరే నేను ఫ్రీక్వెన్సీలో సెట్ చేయనీకి మీ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఎట్లుంది అట్లా వైబ్రేట్ అయ్యి ఏదైనా ఆబ్జెక్ట్ని కలిపినప్పుడు 0.2 0.3 వైబ్రేషన్లో ఫ్రీక్వెన్సీ యాడ్ చేసినాం అనుకోండి, 2 ఫ్రీక్వెన్సీస్ కలిసి మీ రేడియో రన్ అవ్వడం అన్న జరుగుతుంది. అట్లా మనం మైండ్లోకి వెళ్ళి ఎమిట్ అయ్యే వేవ్స్ని సెట్ చేయడం కోసం రకరకాల ఉన్నాయి శాస్త్రాలలో. ఈ రత్నం అది ఇది పెట్టుకునే ఉంది, అది పెట్టుకుంటారు. కానీ పెట్టుకున్నంత మాత్రాన వీళ్ళ హార్డ్ వర్క్ ఉండాలి, ప్రాక్టికాలిటీ ఉండాలి, ఎన్నో ఫ్యాక్టర్స్ అన్ని ట్రాక్లో పడాలి. మీరు ఏం భోజనం చేస్తారు? నేను అన్ని చేస్తా. మంచి మాంసాలు అవన్నీ కూడా తింటారా? మంచి అన్ని తింటా అంటే మళ్ళీ మీరు అఘోరాలు కాబట్టి మాకు డౌట్. నాకు తినడానికి ప్రాబ్లం లేదు. తింటారా? ఎప్పుడు టేస్ట్ చేశారా? నేను టేస్ట్ కూడా చేయలేదు. ఇట్లా ఇంటర్వ్యూలలో ఏమైనా అంటారని చెప్పి నేను టేస్ట్ చేయలేదు, ఛాన్స్ దొరికినా కూడా. ఓకే ఓకే, ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చేసి చూస్తారా? మీరు ఇట్లా చేయమంటే చేస్తా, ప్రాబ్లం లేదు, తినగలుగుతా కూడా, అట్లేం లేదు. నాకు ఏ మాంసం అని ఏం లేదు, అన్ని తింటా. చికెన్ మటన్ అన్ని తింటా. అన్ని తింటారు, ఆహారం అంతా తినేస్తుంటారు. న్యూట్రిషన్, నాకు శరీరానికి ఇది న్యూట్రిషన్ అనిపిస్తే తినేస్తా. ఓకే అఘోరి గురూజీ, లాస్ట్ క్వశ్చన్, మీరు మనిషి, ఆత్మన, దయ్యమా, భూతమా? మనిషి. భౌతిక శరీరంలో ఇరుక్కపోయిన వ్యక్తి మనిషి. ఆత్మ భౌతిక శరీరం నుంచి బయటకు వచ్చినప్పుడు ఉండేది ఆత్మ. నెక్స్ట్ వచ్చేసి భూతం. ఒక ఇబ్బందికరమైన శరీరాన్ని, ఒక ఎనర్జీ బాడీలో కనుక ఆత్మ ఉండిపోతే అది భూతం అవుతుంది. నేను నా శరీరంలో ఉన్న ఆత్మని, నా ఆత్మని నేను తెలుసుకున్న వ్యక్తిని కాబట్టి నేను గురువుని. మీ ఆత్మ గురించి ఏం తెలుసుకోలే, నేను ఇంత ఇంటర్వ్యూ చేసిన, అసలు మీ ఆత్మ గత జన్మ తెలియదు. నేను సాధన చేసి ఉండకపోయి ఉంటే మనిషి ఉంటుండే, లేదా నేను చనిపోయి బయట వచ్చి ఇది కమ్యూనికేట్ అయితే నేను ఆత్మనైతుండే. నేను ఒకవేళ
తపస్సు సాధన చేయకుండా ఏమైనా సూసైడ్ అదో ఏదో చేసుకొని ఉంటుంటే ఒక టైంలో అప్పుడు నేను దయ్యం అవుతుండే. నేను నా శరీరం కాకుండా వేరే వాళ్ళ శరీరం పట్టుకొని ఉన్నా కూడా అట్లా కూడా నేను దయ్యం అవుతుండే. నేను గురువుని. ఇక అందరు చెప్పుకునే చెప్తున్నారు. అందరూ అందరు గురువే అంటారు కదా. ఇప్పుడు మీ దగ్గర స్పెషాలిటీ ఏం కనిపించి నాకు ఒక్క విషయంలో కూడా స్పెషాలిటీ లేదు. అంటే అందరు చెప్పినదే మీరు చెప్తున్నారు, అది మేము కూడా చెప్తాం నార్మల్ గా. మీ దగ్గర ఏం కొత్త విద్య ఉంది నాకు ఇప్పటికీ? ఒకటి, అందరు గురువులు కాదు. గురువు అంటే అందరు గురువు అనే అనుకుంటారు. మీరు కూడా గురువు కాదు. నేను గురువునే. మీరు చెప్పుకుంటారు. అందరు ఆచార్యులు, తాంత్రికులు, సిద్ధులు, తంత్ర విద్యలు నేర్చిన వ్యక్తులు గురువులు ఉన్నారు, లేరని కాదు. చాలా మంది ఉన్నారు. శరీరం లేకుండా కూడా కొన్ని వందల మంది, వేల మంది ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరు కాషాయం వేసుకున్నా, లెమన్ లిఫ్టింగ్ చేసినా, గుప్త నిధులు చేసినా, ఫ్యూచర్లు చెప్పినా, జాతకాలు చెప్పినా, ఏం చేసినా కూడా ది గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ్ ఏదైతే అంటున్నామో ఆ మోక్ష ప్రదాత ఆ గురువు కాదు. ఓకే సార్, మీ గురువు కదా. మీరు నేర్చుకోవడానికి గురువుగా ఏ మంత్రాలు నేర్చుకుంటారు? అంటే ఒక బ్లాక్ మ్యాజిక్ తో ఒక మంత్రం చెప్పారా? ఏ మంత్రం చేసినా కూడా ఆ పర్టికులర్ టెక్నిక్ తోని మన శక్తిని మనం ఇంపాక్ట్ చేయనీకే, మన బాడీ మైండ్ ఎనర్జీ మీద ఇంపాక్ట్ చేయనీకే. ఇది మంత్రంతోనైనా చేయొచ్చు, రకరకాల సాధనలతో చేయొచ్చు. ఈ మంత్రాలు ఏదైతే బ్లాక్ మ్యాజిక్ మంత్రాలు అంటున్నారో, ఒక మంత్రం ఫలించాలన్నా కూడా చేసే వ్యక్తికి తపశక్తి ఉండాలి. అప్పుడు తనలోని శక్తి అనేది ఆ డైరెక్షన్ లో పోయి ఆ పని జరుగుతుంది. సరే, ఒక్క మంత్రం చెప్పారా ఏమన్నా? ఏం మంత్రం చెప్పాలి? బ్లాక్ మ్యాజిక్ ది ఇప్పుడు దయ్యం పట్టిన వాళ్ళని తీస్తారు కదా, ఒక మంత్రం మీద చదువుతారు కదా, అది దాంతో ఏం సంబంధం ఉంది? ఏ మంత్రం అంటే మీకు ఏ మంత్రం తెలుసు అని మేము నేర్చుకుందామని? అది సీక్రెటే ఉంటది. అది ఒక మంత్రం. అది ఎప్పటికీ అఘోరి చదివింది ఓం క్రోం భీం. ఓకే, గోగుల్. అదెందుకు? ఇది మన ఒక బొమ్మది ఉంటది కదా, బొమ్మ సినిమా ఉంటది ఇట్లా మంత్రం, భవిని బాబోతనే భగవాని ఏదో అని. అవును, అది చదివితే ఇంకా మంచిగా ఉంటది కదా. మీకు ఒక మంత్రం చదవచ్చు కదా. నేను చెప్పాను ఆ మంత్రాలు ఎవి కూడా నేను బయటికన్నా నా స్టూడెంట్స్ అసలు మీకు మంత్రం వచ్చు. ఓకే, లాస్ట్ క్వశ్చన్. మీరు మాస్టర్ అఘోరి అని అన్నారు, అంటే మీరు అఘోరిగా తయారు చేస్తారా? అంటే అతను నిజంగా ఇంట్రెస్ట్ ఉండి, ఇప్పుడు టైం లేదు, ఆశ్రమం పెట్టినాక తయారు చేస్తా, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఓన్లీ నేను డబ్బుల మీదనే ఉన్నా అంతే. 10,000 కోట్లు జమ చేద్దాం అన్న దాని మీద. 10,000 కోట్లు. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, నెక్స్ట్ మీరు ఎక్కడ దాకా వెళ్తారు? మీ ప్రయాణం చూడాలి. ఇప్పుడు అట్లా అఘోరి లెక్క ఎవరిలో ఫీమేల్ ఇష్యూ కాకపోతే ఏం కాదు. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.